పిల్లారా నిజంగా ఈ రాత్రి మనం దేవుని వాక్యంలోకి వెళ్తున్నాం. దేవుని వాక్యంలోకి వెళ్తున్నాం అన్న తర్వాత ఇక నా నోట నుండి వినపడే ప్రతి మాట దేవుని మాట. ఎంతమంది నిజంగా దేవుని వాక్యం వినాలి, దేవుని ఆరాధన చేయాలి. ఈ క్రిస్మస్‌లోనైనా మా జీవితాలు ఏమైనా మారుతాయేమో, ఇంకొంచెం ప్రభువుకు దగ్గరగా ఉండాలని ఆశతో వచ్చిన వాళ్ళందరూ ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మనం స్తుతిద్దాం. శక్తి వంచన లేకుండా కొడదాం. హల్లెలూయా. నేను దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక విషయాన్ని నేను చదవాలనుకుంటున్నాను. వాక్యంలో భాగమే. ఇది వేరు కాదు. నా గుండెల్లో దేవుడు చాలా పెద్ద భారాన్ని పెట్టాడు. ఈ రోజున వాస్తవంగా నేను ఈ సందేశాన్ని అలా సిద్ధపడుతున్నప్పుడు మీరు నమ్మండి, ఒక సమయంలో అయితే ఏడుపు కూడా వచ్చేసింది. అలాగని ఈరోజు ఏదో ఒక పెద్ద మర్మం, కొన్ని శాస్త్రాల గురించి, కొన్ని విషయాల గురించి మీకు చెప్తాను అనుకోకండి. వాటిల్లో ఏ మనిషికి ఏడుపేమీ రాదు, ఏమీ ఉండదు. నాకు ఏడుపు వచ్చిందంటే ఈ రాత్రి మీరు కూడా ఏడుస్తారని నేను అనుకుంటున్నాను. ప్రభువుకి మీరందరూ దగ్గరవుదురుగాక. నా గుండెల్లో ఉన్న భారం అంతా కూడా ఈరోజు వర్తమానంతో మీరు కూడా అర్థం చేసుకుంటారు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ క్రిస్మస్ ఆరాధనలు అన్ని క్రిస్మస్ ఆరాధనలా కాదు. ఇది తప్పకుండా దేవుణ్ణి సంతోషపెట్టే ఆరాధనని నేను నమ్ముతున్నాను. నేను ఇప్పుడు మీకు చదవాలనుకుంటుంది ఏమిటంటే, ఒక దైవజనుడు రాసినటువంటి పుస్తకంలో ఒక టైటిల్ ఇలా ఉంది. దాని కింద చాలా పెద్ద మ్యాటరే ఉంది. అదంతా చదివేస్తే సరిపోతుంది ప్రసంగం అని చాలా వరకు నేను అనుకున్నాను. ఆ పైనున్నటువంటి టైటిల్ ఏంటంటే, క్రిస్మస్ నాడు యేసయ్య కన్నీటి లేఖ. చెప్పండి ఈ మాట. క్రిస్మస్ నాడు యేసయ్య కన్నీటి లేఖ. ఇది నేను చదువుతాను. దయచేసి పక్క వ్యక్తితో కూడా ఏమీ మాట్లాడకుండా, పక్కకు చూడకుండా మనసు పెట్టి మీరు వింటారని ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను ఆశిస్తున్నాను. నాకు మీరు ఏమీ చేయొద్దు. మీ డబ్బులు ఇవ్వద్దు, ఏం చేయొద్దు. దయచేసి ఈ వర్తమానం మనసు పెట్టి వినండి. ఒకవేళ ఈ వర్తమానం మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఈ క్రిస్మస్ నాడు యేసయ్య కన్నీటి లేఖ అన్నటువంటిది నాకు ఏడుపు వచ్చినటువంటి ఈ లేఖ మీకు చదివి వినిపిస్తాను. ప్రభువే స్వయంగా ఈ లేఖ రాసి చెబుతున్నట్లుగా ఉంది ఈ లేఖ. యేసయ్య మాటల్లో మీరు వింటున్నారు. నా పుట్టినరోజు జరుపుకోవటానికి మీరంతా సిద్ధపడుతున్నారని నాకు తెలుసు. ఈ సందర్భంగా ప్రపంచమంతా క్రొత్త బట్టలు కొనుక్కోవడం, గ్రీటింగ్ కార్డులు పంచుకోవడం, క్రిస్మస్ నాటికలు, క్రిస్మస్ పాటలు, క్రిస్మస్ వేడుకలు. ఎక్కడ చూసినా ఈ నెలలో క్రిస్మస్. క్రిస్మస్ అనే మాట మారుమ్రోగుతూ ఉంటుంది. 2000 సంవత్సరాల క్రితం నేను పుట్టిన రోజుల్లో గొల్లలు, జ్ఞానులు ఎక్కడెక్కడ నుండో నా సన్నిధికి వచ్చి నా జన్మను బట్టి తరించిపోయి నన్ను ఆరాధించి పూజించి కానుకలు ఇచ్చిపోయిరి. ఆ తరువాత వచ్చిన తరం వారి నుండి నేటి తరం వరకు అనేకులు అసలు ఎందుకు క్రిస్మస్ చేస్తున్నారో తెలియనటువంటి స్థితిలోనికి చేరిపోయారు. స్నేహితులను, బంధువులను పిలుచుకోవడం, ఆటలు పాటలు, బహుమానములు పంచుకోవడం, క్రిస్మస్ అని చెప్పి ఘనంగా కేకులు కట్ చేసుకోవడం, క్రిస్మస్ అంటే ఇంతే అనే స్థితికి చేరిపోయారు. పోయిన సంవత్సరం ఒక చోట నా పుట్టినరోజు గొప్ప పండుగగా జరుగుతూ ఉన్నది. భోజనపు బల్లంతా రకరకాల వంటకాలతో నిండిపోయి ఉంది. కేకులు, పేస్ట్రీలు, పండ్లు, పండ్ల రసాలు, ఐస్ క్రీములు, ఒకటేమిటి నోరూరించే రకరకాల ఐటమ్స్ చక్కగా టేబుల్పై పెట్టబడి ఉన్నవి. ఆ ప్రాంతం అంతా రంగురంగుల లైట్లతో, అద్భుతమైన అలంకరణలతో నిండి ఉంది. ఆ సంబరమునకు కారణం తెలుసా? నా పుట్టినరోజు. కానీ దుఃఖకరమైన విషయం ఏమిటంటే, నా పుట్టినరోజు పండుగను అందరినీ పిలిచారు గాని నన్ను మాత్రం పిలవలేదు. పిలవకపోయినా వారి సంతోషంలో పాలు పంచుకుందాం అని లోపలికి వెళ్ళబోతే నా ముఖం మీదే తలుపు వేసేశారు. నా పుట్టినరోజు కదా, నాతోనే కదా వారు పుట్టినరోజు జరుపుకోవాల్సింది. కానీ నాకు వారి మధ్య, వారి సంతోషంలో కనీసం చోటు కూడా దొరకలేదు.
చాలా బాధ అనిపించింది. ఇది నాకు కొత్తేమీ కాదు. ఇది నాకు కొత్తేమీ కాదు. ఇలా ఎన్ని సంవత్సరాల నుండో నన్ను బయటకు వెలివేసి, నా పేరు చెప్పుకొని, నా పుట్టినరోజు జరుపుకుంటున్నారో గదా! నా పిల్లలే కదా పోనీలే అని నెమ్మదిగా శబ్దం చేయకుండా తలుపు తీసి లోపలికి వెళ్ళి ఒక ప్రక్క నిలబడ్డాను. వారు ఎంతో సంతోషంగా తినేవాళ్ళు తింటూ, నవ్వేవాళ్ళు నవ్వుతూ, బహు సందడి సందడిగా తిరుగుచున్నారు. మధ్యరాత్రి 12 గంటలయ్యేసరికి అందరూ ఒకరికొకరు హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు. ఒకరినొకరు కౌగిలించుకుంటున్నారు. అంతేకాకుండా ఒకరికొకరు బహుమతులు కూడా ఇచ్చి పుచ్చుకుంటున్నారు. కనీసం వారిలో ఒక్కరైనా నా దగ్గరకు వచ్చి నన్ను హత్తుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి నా బర్త్‌డేకి కానుక ఇస్తారేమోనని ఎంతో ఎదురు చూశాను. కానీ ఏ ఒక్కరూ నా ముఖం కూడా చూడలేదు. ఒకసారి ఆలోచించండి. మీ బర్త్‌డేను జరుపుకుంటూ మీకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, మీకు కేక్ పెట్టకుండా వచ్చిన వాళ్ళే అంతా తినేస్తే మీకు ఎలా ఉంటుంది? కానీ నా ప్రతి పుట్టినరోజు నాడు నాకీ అవమానం అలవాటైపోయింది. ఆ రోజు కూడా అదే జరిగింది. వారికి కావలసింది క్రిస్మస్, క్రీస్తు కాదు. అంటే నేను కాదు. వారికి కావలసింది క్రిస్మస్, నేను కాదు. వారికి కావలసింది క్రొత్త బట్టలు, కేకులు, బహుమానాలు, నేను కానే కాదు అని కన్నీళ్లతో అక్కడ నుండి బయటకు వచ్చేసాను. ఇది ప్రతి సంవత్సరం క్రిస్మస్ నాడు నాకు జరుగుతున్న ఘోరమైన సన్మానం. ఇది చదువుతున్న నువ్వైనా కనీసం ఈ క్రిస్మస్ నాడైనా నన్ను నన్ను నీ ఇంటిలోనికి, నీ హృదయంలోనికి రానిస్తావా? ఇది చదువుతున్న నువ్వైనా కనీసం ఈ క్రిస్మస్ నాడైనా నన్ను నీ ఇంటిలోనికి, నీ హృదయంలోనికి రానిస్తావా? నీకో విషయం చెప్పాలి. అదేమనగా నేను కూడా ఓ గొప్ప పండగను, వివాహ మహోత్సవమును జరుపుకోబోతున్నాను. ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ జరగని, ఇక మీదట ఎన్నడూ జరగనటువంటి గొప్ప పండుగ. ప్రస్తుతానికి ఆ పండుగకు అన్ని ఏర్పాట్లు జరుగుచున్నాయి. ఇన్ని సంవత్సరాలు నా పుట్టినరోజున నన్ను నీ ఇంటిలోనికి రానివ్వకపోయినప్పటికీ, ప్రేమతో నా ఇంటిలో జరిగే ఈ గొప్ప గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నువ్వు తప్పక వస్తావని ఆశిస్తున్నాను. నువ్వు రావాలనుకుంటే ఈరోజు నీ కోసం స్థలం సిద్ధం చేసి బంగారు అక్షరాలతో నీ పేరు వ్రాసి పెడతాను. అక్కడ స్థలం సిద్ధం చేసుకున్న వారు మాత్రమే అందులో పాలు పొందగలరు. మరి నువ్వు అక్కడకు రావాలంటే, అక్కడ చోటు సంపాదించాలంటే, ఇక్కడ ఈ భూమి మీద నీ హృదయంలో నాకు చోటివ్వాలి. అంతకన్నా నిన్ను నేనేమీ కోరుకోను. నీకు ఆ పరలోకంలో జరిగే మహోత్సవములో చోటిస్తాను. నీ చిన్న హృదయంలో ఈరోజు నాకు చోటిస్తావా? ఇక నుంచైనా క్రిస్మస్‌లో నన్ను మనసారా ఆరాధిస్తావా? గొర్రెపిల్ల వివాహమునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రకటన 19:9. ఇట్లు మీ యేసయ్య. విన్నారా? ఈ లేఖ మీరు విన్నారండి. మిమ్మల్ని బట్టి నేను ఎంత సంతోషిస్తున్నాను ఈ రాత్రి అంటే, ఎందుకన్నా ఎంత సంతోషం అంటే, మీరు చాలా నిశ్శబ్దంగా, దైవజనుడు ఏదో చదువుతున్నాడు మా కోసం అంటూ చాలా నిశ్శబ్దంగా మీరు ఈ లేఖను విన్నారు. ఏముంది ఈ లేఖలో? ప్రభు హృదయ స్పందన, ఆయన గుండె గాయం, ఆయన బాధ ఉంది. టోటల్‌గా ఈ ఉత్తరంలో ఉన్నటువంటి సారమంతా ఒక మాటలో చెప్పనా? క్రిస్మస్, క్రిస్మస్ అని హడావుడైతే ప్రజలు చేస్తున్నారు గానీ, దానికి మూల కారణమైనటువంటి నేను వారి అంతరంగాల్లో లేను అంటున్నాడు యేసయ్య. చెప్పండి, ఈ ఒక్క మాట చెప్పండి. ఏమంటున్నాడు ఆయన? గట్టిగా చెప్పండి ఈ రాత్రి. క్రిస్మస్, క్రిస్మస్ అంటూ చాలా సంబరాలు చేస్తున్నారు. కొత్త బట్టలు, పిండి వంటలు, రంగులు. మా క్రిస్మస్ పండగ
బోరలు, లైట్లు, కేకులు, క్యాండిల్స్. ఈ హడావుడంతా బాగానే ఉంది గానీ, దానికి కారణమైన నేను వారి అంతరంగాల్లో లేను అన్నది ప్రభు యొక్క గుండె వేదన, ప్రభు యొక్క ఆర్తనాదం, ప్రభు యొక్క కన్నీటి లేఖ. ఈ రాత్రి దైవజనుడిగా ఆ లేఖ చదివిన తర్వాత నేను సూటిగా మిమ్మల్ని అందరిని అడుగుతున్న ఒకే ఒక్క మాట. ప్రియ దేవుని బిడ్డ, కూర్చున్న నువ్వైనా, మైక్ శబ్దంలో దేవుని మాటలు వింటున్న చిలుకూరు గ్రామస్తులు, నా ఎడం చేతి ప్రక్క ఉన్నవారైనా, కుడి చేతి ప్రక్క ఉన్నవారైనా, మిమ్మల్ని అందరినీ నేను సూటిగా అడుగుతున్న మాట, యేసు ప్రభుకి మీ హృదయాన్ని ఇచ్చారా? మీ హృదయంలో యేసు ప్రభు ఉన్నాడా? అసలు యేసయ్య మీ ఇంట్లో ఉన్నాడా? మీ జీవితంలో ఉన్నాడా? మీ హృదయంలో ఉన్నాడా? యేసుని కలిగి మీరున్నారా? యేసయ్యను కలిగి ఆరాధన చేస్తున్నారా? లేదండి, యేసు ప్రభు లేకుండానే ఇదిగో ఈ కన్నీటి లేఖలో యేసు ప్రభు వారు కన్నీటితో చెప్పినట్టుగా క్రీస్తు లేకుండానే క్రిస్మస్ ఆరాధన మీరు చేస్తున్నారు. ఒక్కసారి ఈ రాత్రి మిమ్మల్ని మీరు పరిశీలన చేయండి. కూడి వచ్చారు మీరంటే నాకు ఎంతో సంతోషం. నిండు హృదయంతో ఏ మాత్రం ఖాళీ లేకుండా మిమ్మల్ని అందరినీ కూడా దైవజనుడిగా నేను ఎంతో ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనకే మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనకే ఎంతో భారంతో ఈ వర్తమానాన్ని మీకు అందిస్తున్నాను. దేవుని మందిరం దాకా, ఈ రాత్రి దేవుని పాదాల దాకా వచ్చిన మీరు రేపు పరలోకం దాకా కూడా వచ్చుదురుగాక. చేతులెత్తి హల్లెలూయా అనండి. ఆ లేఖే చాలండి ప్రసంగం. నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నీ హృదయంలో నేను లేకుండా ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రయోజనం ఏంటి అని ప్రభు అన్నాడే. కన్నీటి లేఖ రాశాడే. కన్నీటితో ప్రభువే మాట్లాడితే ఇలా ఉంటుందని ఒక దైవజనుడు చెప్పాడే. నిజంగా అది గుండె వేదన. ప్రభు యొక్క ఆ హృదయ స్పందన, గుండె వేదన మనకు అర్థం కావటం లేదా? నిజంగా మీ గుండె మీద చేసుకొని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ క్రిస్మస్ ఆరాధనలో ఉన్న నీవు, లేదా ఈ చిలుకూరు ప్రాంతంలో అక్కడ దాకా ఏమి వెళ్తాం లేని ఇంటి దగ్గర ఉన్నారే, రెస్ట్ తీసుకుంటున్నారు, మంచిదే, నేనేమనటం లేదు, ఎవరిని ఏమననండి. నేను అందరినీ కలిపి ఒకే మాట ఈ గ్రామం మొత్తాన్ని నేను అడుగుతున్నాను. నీ జీవితంలో యేసు ప్రభు ఉన్నాడా? నీ హృదయంలో క్రీస్తుకి చోటుందా? క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన అందరికీ. కోహినూరు వజ్రం లాంటి పాట కదా. అందరి కోసం యేసయ్య జన్మించాడు. అందుకే ఈ రోజున ఎక్కడ చూసినా క్రిస్మస్ సంబరాలు. యేసు పుట్టాడు, 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 జన్మించాడు, యేసయ్య పుట్టాడట, యేసయ్య జన్మించాడట. సంబరాలు, సంతోషం, మంచిదే, ఉండనిద్దాం. కానీ ఎంతమంది అంతరంగాల్లో క్రీస్తు పుట్టాడు? అందరి కోసం లోకంలో 2000 సంవత్సరాల క్రితం ఆయన యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుడితే ఎవ్వరికి ఏ ప్రయోజనము లేదు. అదే యేసు ప్రభువారు ఎవరి హృదయాల్లో అయితే ఉదయించాడో వారి జీవితాలలోనే నిజమైన క్రిస్మస్. అది మాత్రమే నిజమైనటువంటి వారి జీవితానికి అర్థం, పరమార్థం. ఉన్నారా? నా ఎడం చేతి పక్కన ఉన్నవారి హృదయాలలో యేసు ఉన్నాడా? నమ్మరు. బయట వాళ్ళు ఎటు నమ్మరు. ఆయన మా దేవుడు కాడండి, ఆయన ఎవరో, ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళ దేవుడు, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, ఆ కులానికి దేవుడు, ఈ మతానికి దేవుడు, డినామినేషన్ దేవుడు కాదు, కాదు, ఆయన అమెరికా వాళ్ళ దేవుడు, మా దేవుడు కాదు. ఇలాంటి రకరకాల అర్థం పర్థము లేనటువంటి అభిప్రాయాలతో చాలా మంది యేసు ప్రభువుని బయట పెట్టారు. యేసయ్యను దూరం చేశారు. వారి హృదయపు తలుపులు వేసేశారు. ఆయన లోపలికి వద్దామనుకున్నా రానివ్వట్లేదు, బయట పెట్టారు. సరే, బయట వాళ్ళకి అర్థం కాదు కాబట్టి బయట పెట్టారు అనుకుందాం. అది కూడా బాధాకరమైన విషయమే, బయట పెట్టారు. కానీ ఈ రోజున ప్రభు లోపల ఉన్నాం, ఇంటిలో ఉన్నాం, మందిరంలో ఉన్నాం, యేసులోనికే వచ్చాం అనుకున్న వారిలో కూడా 190 మంది గుండెల్లో యేసు లేడు అన్న వాస్తవాన్ని మీరు జీర్ణించుకోగలరా ఈ రాత్రి? ఈ ప్రసంగం అయ్యేలోపు మీకు అర్థమయ్యేటట్టు దేవుడే సహాయం చేయునుగాక. ఏం కంగారు పడకండి. మహా అయితే 15 గంట 20 నిమిషాలు లేట్ అయింది, ప్రాణం ఏం పోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నాడా యేసయ్య? కుడి చేతి వైపున ఉన్నటువంటి మన పల్లెలో అందరికీ యేసు ఉన్నాడా? నా ఎడం ప్రక్కన ఉన్న వారికి యేసయ్య ఉన్నాడా? ఈ చిలుకూరు గ్రామంలో ప్రతి వ్యక్తికి గుర్తుపెట్టుకో, ముఖ్యంగా ఈ రాత్రి కూర్చున్న నీ హృదయంలో యేసు ఉన్నాడా? బయట వారికి ఎటు లేడు. కనీసం నీకైనా ప్రభు అంటున్నాడు, కనీసం ఈ క్రిస్మస్ నాడైనా నీ హృదయంలోనికి నన్ను రాణిస్తావా? చూసారా ఆయన ఎట్లా అంటున్నాడు?
ఒకానొక సమయానికి గొర్రెపిల్ల మహోత్సవం, గొప్ప విందు, గొప్ప పండగ సిద్ధంగా ఉంది పరలోకంలో. దానికి నువ్వు రావాలనేది నా ఆశ, నా ఆకాంక్ష. ప్రభు మాటల్లో అక్కడికి నువ్వు రావాలి, జారిపోకూడదు, నాకు దూరం అవ్వకూడదు. శాశ్వతమైన ఎడబాటుగా పిలువబడే ఆ నిత్య నరకానికి, పాతాళానికి నువ్వు వెళ్ళకూడదు. అయ్యో అయ్యో, ఆరని అగ్నిలోనికి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు నా బిడ్డవే. నీ కోసం నేను శరీరధారిగా దిగి వచ్చి పశువుల పాకలోనికి రావటమే కాదు, నా రక్తాన్ని కాచి ప్రాణం కూడా పెట్టాను నేను నీకోసం. నా ప్రాణమే నీ కొరకు దారపోశాను. ఎందుకు? గొర్రె పిల్ల పెండ్లి విందుకు నిన్ను తీసుకెళ్లాలని, రేపు జరగబోయే ఆ మహోత్సవంలో నీకు పాలివ్వాలని, బంగారపు రాజవీధుల్లో నువ్వు తిరగాలని, నాతో కలిసి నువ్వు ఉండాలని, ఆ శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యంలో ఉండాలని నేను కోరుకుంటూ ఉంటే, నువ్వు నరకానికి వెళ్తున్నావుగా, నువ్వు పాతాళానికి వెళ్తున్నావుగా, నీ హృదయంలో నాకు చోటు లేనందువలన శాశ్వతంగా నాకు దూరం అవుతున్నావు. నా గుండె చాలా వేదనగా ఉంది. ప్రభు మాటల్లో దైవజనుడిగా నా గుండె కూడానండి చాలా వేదనగా ఉంది. బ్రతకటానికి నేను సేవ చేయటల్లా, కనపడదామని సేవ చేయటల్లా, గొప్ప పేరు వచ్చిద్దని సేవ చేయటల్లా, బాగా డబ్బు పోగు చేద్దాం, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచదామని నేను సేవ చేయటల్లా. మా సంఘ పిల్లలందరూ 24 ఏళ్ళగా నాతో ఉండే వాళ్ళకి తెలుసు. నిమిషం కాదు, ప్రతి క్షణం నా గుండె చప్పుడు ఏమని చెప్పిద్దో తెలుసా? ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదు, ప్రతి వ్యక్తి కూడా నిత్య జీవానికి వెళ్ళాలి. ఇక్కడ దాకా వచ్చిన వారు అక్కడ దాకా వెళ్ళుదురుగాక. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. అదే కాకపోతే ఇక్కడ నేను కూడా 1, 2 ఏదో కథలు చెప్పేసి కాసేపు నవ్వించి ఏదో చెప్పి పంపించేస్తాను. క్రిస్మస్లు అవేగా, ఆటలు పాటలు ఎగురుడు, ఏదో కామెడీ, ఏదో జోకులు, ఏదో కథలు. ఏం ఉపయోగం దానివల్ల? ఒక్క ప్రశ్న వేసుకున్న తర్వాత భోంచేసి మనం వెళ్దాం. మన గుండెల్లో క్రీస్తు ఉన్నాడా లేడా? ఈ రాత్రి యేసయ్య వస్తే నిత్య జీవాన్ని పొందగలమా లేదా? అసలు మన హృదయాన్ని, నీ చిన్న హృదయంలో నాకు చోటు ఇవ్వు అన్న మాట చూడండి ఆ పత్రికలో, ఆ కన్నీటి లేఖలో వినపడిందో. ఆల్మోస్ట్ ఏడుపు వచ్చింది నాకైతే. ఎంత నా గుండె కొట్టుకుంటుందో, ఎంత బాధ వస్తుందో, ఎంత ఏడుపు వస్తుందో. అందులో నుంచే ఒక రకమైన రోషం, అందులో నుంచే భక్తిహీనత మీద కోపం. ఎంత బోధించినా, ఎంత చెప్పినా, ఎంత ప్రసంగించినా, ఎన్నిసార్లు చెప్పినా ఏదో ఎలికి తోళ్లాగా ఎందుకు ఇలా జీవితాలు ఉన్నారు? యేసయ్యకి ఇంటిలో చోట్లేదు, హృదయంలో చోటు లేకుండా పేరుకు మాత్రం క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రీస్తు లేని క్రిస్మస్లో ఎంతకాలం ఉంటారు? ఇలా ఎండిపోయిన జీవితాలు, ఇలా చల్లారిపోయిన బ్రతుకులని ప్రతి దైవజనుడు, నిజమైన ప్రతి సేవకుడికి గుండెల్లో ఒక వేదన, ఒక బాధ. దేవుని ఆత్మ పనిచేస్తుంది కాబట్టి ఆయన గుండెలో ఉన్న వేదనే మా గుండెల్లో కూడా ఎంతో కలుగుతూ ఉంటది. ఇదేదో కేరింతలు కొట్టేది, ఆహ్లాదంగా ఉండేది, ఆడి పాడి చప్పలు కొట్టి అన్నం తిని వెళ్ళిపోయి మళ్ళీ యథామావులుగానే పాపంలో జీవించేది కాదండి. కాదు. ప్రభు అంటున్నాడు, కనీసం ఈ క్రిస్మస్ నాడైనా నీ చిన్న హృదయంలో నాకు చోటిస్తావా? నీ గుండె మీద చేసుకొని చెప్పు. కూర్చున్నా నువ్వు చెప్పు, ఈ రాత్రి ఇంటిలో నిద్రపోయే నువ్వు చెప్పు, ఇక్కడ దాకా ఏం వెళ్తాము లేని శుభ్రంగా కాలక్షేపం చేస్తున్నావే ఇంటి దగ్గర, నువ్వు చెప్పు. పేరుకు మాత్రమే నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావు, కానీ క్రీస్తు నీ హృదయంలో ఉన్నాడంటారా? క్రీస్తుకు నీ హృదయాన్ని ఇచ్చారా? క్రిస్మస్ పండగ ఉంది, క్రీస్తు లేడు. ఒక చర్చి ఉంది, క్రీస్తు లేడు. చర్చిలో క్రమంగా జరిగే ఆచారబద్ధమైనటువంటి ఆరాధనలు ఉన్నాయి. ఈస్టర్ అయితే ఆరాధన, క్రిస్మస్ అయితే ఆరాధన, గుడ్ ఫ్రైడే అయితే ఆరాధన, మరొకటి ఆరాధన. చాలు, సంవత్సరానికి ఒక 4 3 ఆచారపూర్వకమైన ఆరాధనలు ఉన్నాయి. కానీ క్రీస్తు నీ గుండెల్లో ఉన్నాడా? నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నాడా? ఈ రాత్రి యేసయ్య వస్తే గొర్రెపిల్ల విందు కొరకు సిద్ధపరిచే పరదేశంలోనికి, రేపు పరలోకంలోనికి పెండ్లి విందుకు నువ్వు వెళ్ళగలవా? ఒక దైవజనుడిగా, దేవుని గుండె చప్పుడు ఎరిగిన వాడిగా, ఆయన నోటి మాట కాదండి, ఆయన గుండె చప్పుడు కూడా నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. నేను ప్రభువుకు అంత దగ్గరగా ఉంటున్నాను, ఉండటానికి ఇష్టపడుతున్నాను కాబట్టి ఆయన గుండె శబ్దం కూడా నాకు తెలుసు. ఈ రాత్రి అదే మీకు బోధిస్తున్నాను. అక్కడికి వెళ్ళాలి మీరు, అలాంటి భక్తి చేయాలి. కాదండి మేము పేరుకు క్రైస్తవులం అండి, మాకు ఆచారాలు ఉన్నాయండి, పద్ధతులు ఉన్నాయండి, ఒక గుడి ఉందండి, ఒక పాదిరి గారు ఉన్నారండి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. సరిపోతుందా? ఆ పాదిరి నేనే అనుకోండి, ఎవరిని అంటలేదు సుమా. అంతవరకే సరిపోతే ఇంత ప్రయాస అవసరం లేదుగా. చలిలో కుదరదు. క్రీస్తుకు నీ గుండెల్లో చోటు దక్కునుగాక. మీ అందరి హృదయాల్లో యేసు ప్రభువే రాజుగా ప్రతిష్ఠ చేయబడునుగాక. మీ చిన్న హృదయంలో పెద్ద దేవుడు కొలువుండునుగాక. హల్లెలూయా. లేడు, ప్రభు లేడు.
సంవత్సరాలు వెళ్తున్నాయి. 2024 సంవత్సరం కూడా వెళ్ళిపోతుంది. 25 వస్తుంది. క్రిస్మస్ ఏం ఉపయోగం? అయిపోయింది. చదువుకున్న వారు అలాగే చేస్తున్నారు, చదువు లేని వాళ్ళు అలాగే చేస్తున్నారు, జ్ఞానవంతులు అలాగే చేస్తున్నారు, జ్ఞానహీనులు అలాగే చేస్తున్నారు. అందుకే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం అన్నాడు. దేవునికి హృదయాన్ని ఇవ్వకుండా లోకంలో పడి తిరుగుతూ నేను కూడా దేవుని బిడ్డనే, నేను కూడా క్రైస్తవుణ్ణే, నా గుండెల్లో కూడా యేసు ఉన్నాడు అని చెప్పుకునే దానికంటే అజ్ఞానం ఇంకెక్కడనుందా? అంతకంటే తెలివి తక్కువతనం ఇంకెక్కడనుందండి? మరి చదువు ఏం ఉపయోగపడింది? ఏం చేసింది నీకు? కాస్త ఆలోచించగలిగావా? బైబిల్ ఏమన్నా చదవగలిగావా? ఏమర్థమైంది నీకు? క్రీస్తుకు నీ హృదయంలో చోటు లేకుండానే నీ జీవితం అంతా కొనసాగుతూ క్రిస్మస్ అంటున్నావు. అసలు యేసయ్య లోకానికి వచ్చి ఆ త్యాగం చేసిందే నీ హృదయంలోనికి వచ్చి నీ జీవితం మార్చాలని. దేవునికి స్తోత్రం. అందరూ చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. ప్రభువు లేడు. మీరు విన్న మాటేనైనా అవసరాన్ని బట్టి ఒక్క మాట చెప్తాను నేను ఈ సమయంలో. ఒకసారి బాగా నల్లగా ఉన్న ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి ఒక పని మీద వెళ్తే ఆదివారం వచ్చింది. కొన్నిసార్లు ఎవరైనా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆదివారం వస్తే దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్తారుగా. వెళ్తారా వెళ్ళరా? వెళ్తారు. కనుక ఈ నల్లగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక సండే వచ్చింది. సరే ఇక్కడ దగ్గరలో ఏదైనా మందిరం ఉందా అని చూస్తే ఒక మందిరం కనపడింది. సరే ఆ మందిరంలోకి వెళ్ళి నేను ఆరాధన చేద్దామని వెళ్తా ఉంటే ఈ వ్యక్తిని గడప దగ్గరే ఆపేశారట. లోపల ఉన్న వాళ్ళందరూ చాలా తెల్లగా ఉన్నారు, ఈయనేమో నల్లగా ఉన్నాడు. ఎర్రగా తెల్లగా అందమైన వాళ్ళ చర్చి అదనమాట. రంగుకు ఒక చర్చి, కులానికి ఒక, వాళ్ళకొక చర్చి, వీళ్ళకొక చర్చి. ఏమండి, వాళ్ళ చర్చికి మేము రాము, వీళ్ళ చర్చికి మేము రాము. మరి పరలోకంలో కొట్టుకుంటారో మనకు తెలియదండి. నాకు తెలియదు. పరలోకంలో కూడా ఫైటింగ్ ఉండే ఉంటుంది. అంత విచిత్రం అండి. పాస్టర్ గారు మా కులమేనా, మా కులస్తుడేనా, వాళ్ళ మందిరానికే పోతాం. మళ్ళీ ఇంకో పాస్టర్ గారు అయితే చెప్పండి. ఓ పాస్టర్ గారు పాపం సేవ లేక ఉన్న సేవలో ఇబ్బందులు వచ్చి బయటకు వచ్చి, అన్న మీకు తెలిసిన కాడ ఎక్కడైనా ఉంటే కొంచెం నేను సేవకుడిగా సేవ చేస్తానంటే నాకు తెలిసిన ఒక పాస్టర్ గారికి అడిగా. ఆయన అన్నాడు, నాకు లేదు కానీ అయ్యగారు, నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, అక్కడ పాస్టర్ గారు లేరని తెలిసింది వాళ్ళ పరిచర్యలో నేను అడుగుతానన్నారు. అడిగాడు. అడిగిన తర్వాత వాళ్ళు తీసుకుంటామన్నారు. తీసుకుంటామన్న తర్వాత ఈ మధ్యలో ఉన్న పాస్టర్ గారు నాకు చేసి, అయ్యగారు నేను అడిగానండి, తప్పకుండా పాస్టర్ గారిని తీసుకుంటానన్నారు, కాకపోతే పాస్టర్ గారిది ఈ కులం అయితే తీసుకుంటామన్నారు అన్నాడు. ఏం చేద్దాం ఇప్పుడు వాళ్ళని? ఏం చేద్దామండి ఇప్పుడు వాళ్ళని? ఏమైనా కాస్త సిగ్గుందంటారా, ఏమైనా ఉందంటారా? ఏం చేద్దాం? తీసుకుందాం. ఈ కులస్తుడు కావాలంటే వాళ్ళకి. అంటే ఎవరికన్నా యేసుప్రభు ఉన్నాడా? పరలోకానికి ఏమైనా వెళ్తారా? ప్రియులారా, కులము మతము ఇలాంటి వాతావరణంతో కులాన్ని బట్టి పాస్టర్ గారు, మతాన్ని బట్టి పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు మా కులస్తుడు, ఈ పాస్టర్ గారు మా కులస్తుడు, రాసి పెట్టుకోండి. మీరందరూ నరకానికి పోతున్నారు. ఏం అనుమానం లేదు. కుల అనే జిల ఉన్న ప్రతివాడు నరకానికి పోతాడు. కుల జిల ఉండకూడదండి. కులం అనేది ఒక జిల. అది ఉన్న ప్రతివాడు నిత్య జీవంలో. కులం లేదుగా. యేసు రక్తంలో కడగబడ్డవాడికి ఏం కులం అండి? ఏం కులం? సేవ కులం, క్రైస్తవ కులం, అంతే. సువార్తి కులం, అంతే. దేవుని పిల్లలు, అంతే. మనకి ఏం కులం అది? కానీ కొన్ని ఏరియాల్లో ఉంటుందండి. అందుకే చూడండి, నమ్మకంగా వచ్చే పరిచర్యలో కూడా సడన్ గా మన కులంలో ఎవరైనా పాస్టర్ గారు అయ్యాడు అనుకోండి, అమ్మో మనోడురా, మన కులం. ఇంకా జిల వదలలేదుగా. పరలోకం లేదులేండి. ఎందుకంటే నీ అంతరంగంలో క్రీస్తుంటే, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్న ఇలాంటి బురద ఎప్పుడో బయట ఉండేది. అలాంటిది ఇంకా ఉందంటే క్రీస్తు లేడు. మరి ఏం చేద్దాం? సరే పోనివ్వండి. లోపల ఉన్న వాళ్ళు ఎర్రటి వాళ్ళు, లోపలికి వెళ్తున్నవాడు నల్లటి వ్యక్తి. ఆరాధన చేద్దామని గడప దగ్గరే ఆపేశారు. ఎవరు నువ్వు యాడికి వస్తున్నావు? అయ్యా పలానా ప్రాంతం నుంచి వచ్చానండి, ఏదో చిన్న వ్యాపారం నిమిత్తం, సండే కదా ఆరాధన చేసుకుందామని వస్తున్నా. అలా ఆయన అన్నాడు, అడ్డగించిన ఆయన, ఇక్కడ ఆరాధనకి నీకు చోటు, గట్టిగా చెప్పండి ఈ మాట, ఇక్కడ ఆరాధన చేయటానికి నీకు స్థలము, గట్టిగా చెప్పండి ఈ మాట, ఇక్కడ ఈ మందిరంలో ఆరాధన చేయటానికి నీకు స్థలం లేదు. ఎందుకంటే ఇది తెల్ల వాళ్ళ చర్చి. ఎర్రగా తెల్లగా ఉంటారే వాళ్ళ చర్చి ఇది. నువ్వు ఎట్టుండవు? ఇన్ని లైట్లు పెడితే కానీ కనపడతలా. శివొచ్చి బొక్కపేట నుంచి నీ లైట్లు పెట్టాల్సి వచ్చింది నీకు. మరి నువ్వు నల్లటోడివి, ఇది తెల్లోల చర్చి. ఇక్కడికి రావటానికి నీకు చోటు, లోపలికి రావటానికి వీల్లేదు, గెట్అవుట్ అన్నారంట. ఆశ్చర్యపోయాడు ఆయన. ఇప్పుడు కనుక కులం గురించి నేను చెప్పానే, పాస్టర్లు విశ్వాసులు కులానికి ఒక చర్చి అని, ఆశ్చర్యపోయి మొదటిసారి విని, ఇదేంటి యేసు ప్రభు బిడ్డలు అందరూ ఒకటే కదా, ఒకే రొట్టె ఒకే ద్రాక్షరసం తీసుకుంటాం కదా, యేసయ్య శరీరం యేసయ్య రక్తం ఒకటే కదా, పొందే బాప్తిసం ఒకటే కదా, ఆరాధించే క్రీస్తు ఒకటే కదా, పొందే పరిశుద్ధాత్మ ఒకటే కదా, పొందిపోయే పరలోకం కూడా
కొంచెం గట్టిగా చెప్పండి. ఒకటే కదా. ఏంటి తారతమ్యాలని బాధపడి ఏడుస్తూ దగ్గరలో కొంచెం పక్కకు వచ్చావు, చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాడంట. ప్రభువా ఏంటి ప్రభువా, నేను లోపలికి వెళ్దామంటే నల్లోనని బయటికి నెట్టేశారు ప్రభువా, తెల్లోళ్ళు చర్చి అంటే ప్రభువా నన్ను లోపలికి రానివ్వలేదు ప్రభువా అని ఏడుస్తుంటే మెల్లనైన ప్రభు స్వరం ఇలా చెప్పిందంట, నా కుమారుడా, వారు నిన్ను లోపలికి రానిలేదని నువ్వేం బాధపడద్దు. 30 సంవత్సరాలుగా లోపలికి వెళ్దాం అనుకుంటుంటే నన్నే వాళ్ళు లోపలికి, చెప్పండి ఒక మాట, 30 సంవత్సరాలుగా లోపలికి వెళ్దాం అనుకుంటే నన్నే వాళ్ళు లోపలికి, యేసయ్య అంటున్నాడు, నన్నే వారు లోపలికి రానియలేదు, ఇక నిన్ను రానిపోవటంలో ఏమంత ఆశ్చర్యం చెప్పండి ఉందంటారా? మీకు ఒక మాట చెప్పనా, హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి ఆయన తట్టుచున్నాడు. తడుతూ అంటున్నాడు, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి అతనితో నేను నాతో అతను కలిసి భోజనం. అంటే ఏంటి? నిజంగా సాంబారు పప్పు మాంసం వేసుకొని భోజనం అని కాదు, సహవాసం, కలిసి ఉండే సహవాసం, అన్యోన్యమైన సహవాసం చేస్తాను. ఈ బిడ్డతో ఉండాలనుకుంటున్నాను, తలుపు తడుతున్నాను, ఓపెన్ చేస్తే హృదయం అనే తలుపులోనికి నేను వచ్చేస్తాను, గదిలోనికి వస్తాను, సహవాసం చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరితో అని మీరు అనుకుంటున్నారు? అన్యజనుల తలుపు తడుతున్నాడని మీరు అనుకుంటున్నారా? అది ఎవరి గురించి రాయబడింది? ఏ సంఘం గురించి? 3:20 ప్రకటన గ్రంథం 3:20 మీరు చూడండి ఆ వచనం ఒకసారి చూడండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి. నాన్న వింటున్నారా? మీరందరూ వింటున్నారా? కొంచెం ఇట్లాంటి ప్రసంగాలు ఆసక్తిగా ఉండవు కదా, అవునా? చెప్పండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయుదుము. ఇది అన్ని జనులతో చెప్పాడా? సంఘంతో చెప్పాడా? మీరే చెప్పండి. ఎవరితో చెప్పాడు దేవుడు? లవొదికీయ సంఘంతో చెప్పాడు. అంటే సంఘం లోపల యేసు. గట్టిగా ఒక మాట చెప్పండి. మీరు జాగ్రత్తగా వాక్యాన్ని చదవాలి. ఒక వచనం చదివి ఎవరికి పడితే వారికి, దేనికి పడితే దానికి ఆపాదించొద్దు. అది సంఘంతో చెప్పాడు. విశ్వాసులు గుంపని కూడుకుంటున్నారే, ఆ సంఘంతో చెప్పాడు. నా సంఘంతో అదే చెబితే, చిలుకూరులో ఉన్న మందిరాలతో అదే చెబితే, నీ హృదయాన్ని తెరిస్తే నేను లోపలికి వస్తాను. ప్రభువా నా హృదయం మాత్రం తెరవను, ఖాళీ లేదు, నీ అన్యోన్య సహవాసం నాకొద్దు. మాకు మందిరం ఉంది, పాస్టర్ గారు ఉన్నారు, బల్లారాధన ఉంది, నీళ్ళల్లో మునిగాం, అవసరమైతే 3 సార్లు మునుగుతాం, నీతో మాకు పని. అది చెబుతుందో లవొదికీయ సంఘం. 7 సంఘాల్లో చివరిది లవొదికీయ అంటే. ఈ చివరి కాలంలో కూడా నులివెచ్చని సంఘం లవొదికీయ ఉన్నట్టుగానే ఉందో చూడండి. మందిరం ఉంది, పాస్టర్ గారు ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తు లోపల నీ హృదయాన్ని తడుతున్నాడు ఆయన. ఈ రాత్రి అండి మీరు అనుకుంటున్నాడు ఈ క్రిస్మస్ ద్వారా ఎవరో అన్యజనులని, మంచిదే, వారిని కూడా దేవుడు రక్షించునుగాక. ముందు కూర్చున్న నీ అంతరంగంలో దేవుడు లేడు అన్న సత్యం ఈ రాత్రి నీ గుండె లోతుల్లోనికి వెళ్ళునుగాక. క్రీస్తు లేడు, తడుతున్నాడు. ఆ వాక్యం అదేగా. ఏమడుగుతున్నాడు ఈ క్రిస్మస్ నాడు? నీ వెండి కావాలా ఆయనకి? నీ బంగారం కావాలా? నీ పొలం అమ్మాలా? నీ స్థలం అమ్మాలా? నీ ఆస్తిపాస్తులు తేవాలా? ఏం అక్కర్లా. అవసరాన్ని బట్టి ప్రతి అవసరం తీర్చడానికి ఆయనే మనకు సహాయం చేస్తాడు. ఆయనకు కావాల్సింది ఒకటే, నీ చిన్న హృదయం. హల్లెలూయా. ఈ క్రిస్మస్ నాడు కన్నీటితో ప్రభు అడుగుతున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. సామెతల 23వ అధ్యాయంలోనే ఉంది, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఎన్నో వచ్చిన బంగారు తల్లి, వాళ్ళకి ఆ రిఫరెన్స్ మనం ఇద్దాం. 23 సామెతల గ్రంథమా, ఒక్కసారి ఆ రిఫరెన్స్ తీసుకోండి మీరు దయచేసి. సామెతల గ్రంథం 23:26 నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి హల్లెలూయా. ఏమండి చలికి మీరు వణికిపోతున్నారు. మీరు ఎట్టున్నారంటే నేను ఇచ్చిన దుప్పటి ఇప్పుడే కప్పుకుందామని చూస్తున్నారు, కానీ బాగోదని ఆగుతున్నట్టుంది. వద్దు, ఇంటికి వెళ్ళి కప్పుకోండి. చేతులెత్తి పెద్ద హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా కుమారుడా నీ హృదయాన్ని గట్టిగా అనండి. అంటే మీరు ఇవ్వలేదని తెలిసిపోయిందా? మాట్లాడతలేదుగా. నీ హృదయం, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. హృదయం ఇవ్వటం అంటే నా మార్గాలు నీ కన్నులకు, అది లెక్క. అంతేగాని నేను క్రైస్తవునండి, యేసు ప్రభు కుటుంబంలో పుట్టానండి, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టానండి, మేము కూడా క్రిస్టియన్సేనండి, మేము కూడా అదేనండి, మా ఇంట్లో కూడా యేసు ప్రభు ఉన్నాడండి, అది కాదు చెప్పేది. నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉండాలి. హల్లెలూయా. ఏమిటి నా మార్గాలు? బైబిల్లో ఉన్నటువంటి దేవోక్తులు, దేవుని పద్ధతులన్నీ ఒక వ్యక్తికి ఇంపుగా ఇష్టంగా మారితే అతడు హృదయాన్ని ఇచ్చినట్టు లెక్క. హల్లెలూయా. హృదయంలోని యేసు రావాలి.
దయచేసి క్రిస్మస్ నాడైనా మీ హృదయాలు యేసుకి సొంతమైపోవునుగాక. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికి. ఎందరికి హృదయించాడు ఆయన? ఎందరికి ఉదయించాడండి ఆయన? ఎంతమంది గుండెల్లో ఉదయించాడు? ఎంతమంది గుండెల్లో పుట్టాడు? క్రీస్తు నీ గుండెలో లేకుండా నువ్వు చేసే ప్రతి క్రిస్మస్ పండగ శుద్ధ దండగా, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. సంఘ బిడ్డలందరూ వారి కష్టార్జితాన్ని వెచ్చించి ఇది ఎందుకు పెట్టారు తెలుసా? చూడండి మా పాస్టర్ గారు ఎంత అందంగా ఉన్నారో, ఆయన డ్రెస్ చూడండి. కాదండి, కాదు కాదు, ఇవి కాదు. చిలుకూరు గ్రామం ఒక రోజుకి క్రీస్తుకు సొంతమైపోవును గాక. చప్పలు కొట్టి దేవుని స్తుతించండి, గట్టిగా కొట్టండి. ఇది గట్టిగా కొడతామని ప్రపంచంలో ఎవడన్నా అంటాడండి? అసలు ఎవరన్నా? ఆహా, హల్లెలూయా. పోనీ అన్నం తిన్నాక ఇంకో కూటం పెడదామా? నా దగ్గర ఇలాంటి సందేశాలు బోలెడున్నాయి, బోలెడు. ఇది 8వ సంవత్సరం అనుకుంటా క్రిస్మస్లు పెట్టబడి. ఈ సంవత్సరం అయిపోతే 36 క్రిస్మస్ ప్రసంగాలు చేశాను మా పరిచర్యలో. 36. దేవునికి స్తోత్రం. బోలెడున్నాయి. తెల్లార్లు కూడా మధ్యలో 1 గంటకైనా రండి చిలుకూరు ప్రజలారంటే భోజనం చేస్తాంగా మనం వచ్చి. అలాంటి భోజనం, అన్నయ్య ఇంకొక కూటం పెట్టండి, ఏం పర్లేదంటే వీళ్ళందరూ మా టీమే. ఆయన వీళ్ళందరూ కూడా ఉంటారు, ఏం పారు వాళ్ళు. ఒకసారి వాళ్ళ ముఖం చూడండి, చూడటానికి భయం. ఎట్లా నవ్వుతున్నారా, ఎట్టున్నారా? ఎక్కువ డబ్బులు ఇస్తే ఉంటామంటున్నారా? చిచ్చి, ఈ పిల్లలు మాత్రం అట్లాంటి వాళ్ళు కాదు. ఈరోజు కానుక కూడా తీసుకోకుండా పోవుదురుగాక. ఎక్కువ అట్లా అనుకునే వాళ్ళు కదండి. చిచ్చి, ఇదంతా మా టీం అండి. ఇది ఆహ్లాదంగా ఉంటుంది, ఏముండదు ఇక్కడ. ఒకళ్ళొకళ్ళు పొగుడుకునే గొప్పలు ఏముండవండి ఇక్కడ, ఏముండవు. వచ్చేయటం, ఎవరి పని వాళ్ళు చేసేసుకోవటం, దేవుణ్ణి మహిమపరచడం, అంతా ఒక టీం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టా? ఎందుకురా నాన్న ఇంత ఖర్చు పెట్టా? తల్లి, నిజంగా చెప్తున్నాను, నా కళ్ళు మామూలుగా ఉన్న నా గుండె ఎంత ఏడుస్తుందో. మీ అందరి హృదయాలు దేవునికి సొంతమైపోవును గాక. మీలో చాలా మందికి యేసయ్య లేడు. చెప్పండి, యేసయ్య. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, బాగా వింటారని నేను ఆశిస్తున్నాను. నేనేం మర్మాలు చెప్పలేను, బాగా వింటారనుకుంటున్నాను. యేసు లేడని మాకెలా తెలిసిద్ది? అమూల్యమైన ప్రశ్న. యేసు లేడు, యేసు లేడు, యేసు లేడు అన్నారు పాస్టర్ గారు మీరు 1కి 4 సార్లు. యేసు లేడు అన్న సంగతి మాకెట్ట అర్థమైంది? మేము ఉన్నాడు అనుకుంటున్నాం. ఎందుకు ఉన్నాడు అనుకుంటున్నాం? క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి. మాకు యేసు ప్రభువే మా ఇంట్లో అందరూ. గుర్తొచ్చినప్పుడు మందిరానికి వెళ్తున్నాం గనక, ఒక క్యాలెండర్ ఉంది కాబట్టి, రేపు వాగ్దానాలు తీసుకుంటాం గనక, ఇదిగో ఈ రాత్రి సెమీ క్రిస్మస్కి వచ్చాం గనక, మేము కూడా నీళ్ళల్లో మునిగాం గనక, మేమందరం కూడా క్రిస్టియన్స్ గనక యేసు ఉన్నాడు అనుకుంటున్నాం. కుదరదు, కుదరదు. యేసు ఉండటానికి ఇవేమీ ఆమోదం కానే 1% కూడా కాదు. అవి కావాలి మనకి, కానీ ఇవి ఆమోదం కాదు, అస్సలు కానే కాదు. మరి ఎలా తెలిసిద్ది ఈ రాత్రి ప్రభు లేడని? ఎలా తెలిసిద్ది కూర్చున్నా మీకు యేసయ్యకు హృదయం ఇవ్వలేదని ఎలా తెలిసిద్ది? ఎలా తెలిసిద్ది యేసు లేకుండానే వెళ్ళిపోతున్నామని? ఎలా తెలిసిద్ది రేపు నువ్వు నిత్య జీవాన్ని జారవిడుచుకుంటున్నావని? ఎలా తెలిసిద్ది ఆరుని అగ్నికి నువ్వు నీ కుటుంబం వెళ్ళిపోతున్నారని? ఎలా తెలిసిద్ది నీ అంతరంగంలో యేసు లేడని? ఎలా తెలిసిద్ది? ఒక 5-6 మాటలు చెబుతాను, మీరు రాసుకుంటారా? పెన్ను పేపర్ లేకపోతే హృదయం అనే పలక మీద రాసుకోండి. 4 మాటలు నా వినండి. ఇవి విన్నాక మీరే ఆలోచించుకోండి. మొద్దు గుర్తులు ఒక 5, 6, 7, 8 చెప్తాను మీకు. నెంబర్ 1, యేసు ప్రభు గుండెల్లో లేని వ్యక్తి మందిరానికి వెళ్ళడు. చెప్పండి, ఒక మాట చెప్పండి. యేసయ్య గుండెల్లో లేని వ్యక్తి మందిరానికి వెళ్ళడు. మందిరానికి వెళ్ళడు. చెప్పండి, అందరు చెప్పండి, మందిరానికి వెళ్ళడు. మీరంటారా, భలే వాళ్ళు పాస్టర్ గారు ఎందుకు వెళ్ళలేదండి? మేము అప్పుడప్పుడు వెళ్తానే ఉన్నామండి. వారానికి ఒక్కసారి వెళ్ళే నువ్వు క్రైస్తవుడివి కాదు. యేసు నీ గుండెల్లో లేడు. రాసి పెట్టుకో, గుర్తు పెట్టుకో. వారానికి ఒక రోజు నువ్వు వెళ్తున్నావంటే నువ్వు క్రైస్తవుడివి కాదు. నీకు యేసు ప్రభు అనేటటువంటి మహాదేవుడు లేడు. ఎందుకని? బైబిల్ గ్రంథం ఏం చెప్పింది అంటే ప్రతిదినం చెప్పండి ఒక్క మాట. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ప్రతిదినము నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు. ఎంతమంది వినుంటారు మామూలుగా ఈ మాట? బంగారు తల్లి, నా చెల్లెళ్ళు కదా, ఒకసారి చేయొద్దండి, ఏమనుకోబాకండి. కష్టమే, చేయలేపాలంటే కష్టమే కానీ కొద్దిగా ఎత్తండి. ఏమో వినలేదా మీరు? అసలు పాత్రుడు కాడు అంటే తెలుసా మీకు? నాకు పాత్రుడు కాడు అంటే నాకు వారికి ఏ సంబంధం? ఈ మాట అందరూ చెప్పండి. సువార్తల్లో ఉంది. నాకు వారికి ఏ సంబంధం? నాకు పాత్రుడు కాడంటే అసలు అతనికి నాకు ఏ సంబంధం? అదేంటి మందిరంలో ఉన్నాం? కుదరదు. నువ్వు క్రమమైనటువంటి ఆరాధన ప్రతిరోజు
తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించని వాడు. అంటే క్రీస్తుని వెంబడించే క్రైస్తవుడు అంటే గుండెల్లో యేసు ఉన్నవాడంటే ప్రతిరోజు యేసుతో నడిచేవాడని అర్థం. అలా లేకుండా వారానికి ఒక రోజు వెళ్తున్నావు, నువ్వు క్రైస్తవుడివి కాదు, నీకు యేసు లేడు. వారానికి ఒక రోజు వెళ్ళి ఆదివారం మాత్రమే వెళ్తున్నావు, ఆదివారం మాత్రమే అన్నం ఎందుకు తినవు, ఆదివారం మాత్రమే మంచినీళ్ళు ఎందుకు తాగవు, రోజు అన్నం మంచినీళ్ళు ఎందుకు తీసుకుంటావు, రోజు ఎందుకు స్నానం చేస్తావు, రోజు ఎందుకు నిద్రపోతావు, రోజు ఎందుకు పళ్ళు తవ్వుతావు. కానీ భక్తి విషయానికి వచ్చేపాటికి ఆదివారం వెళ్ళాం గుడికి, బయటకు వచ్చాం ఆ 2 గంటల గంటన్నర అంతే. అది కూడా ఎప్పుడు పోతామో తెలుసా మీకు? ఎంత నాసిరకం క్రైస్తవేమండి రోజున. అది కూడా 3 గంటల ఆరాధన అంటే గంటన్నరే. ఎవడికి కావాలి నీ ముఖం చూపించటం మందిరంలో హాజరించుకోవటానికి వెళ్ళావా? పాస్టర్ గారి కన్నీళ్ళు ఏమైనా తొడవాలనుకుంటున్నావా? ఎవరిని నువ్వు మోసం చేస్తున్నావో తెలుసా? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. రాసి పెట్టుకో, గుర్తు పెట్టుకో. నీ గుండెల్లో నీ హృదయంలో యేసు లేడు. యేసు లేని వారే వారానికి ఒక రోజు పోయి గంటన్నర టైం నువ్వు తినేసి పరిగెత్తుకుంటా ఆత్రం సూత్రం అంతా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక గంట గడిపి బయటకు వచ్చి మళ్ళీ లోకంలోనే బ్రతుకుతూ చెడులోనే బ్రతుకుతూ యేసు ఉన్నాడు అనుకుంటూ రేపు మీరందరూ శాశ్వతంగా దేవునికి ఎడబాపు జరుగుతుంది మీ గుండెల్లో, మీ హృదయంలో. యేసు లేడని వాస్తవం. గుర్తుపెట్టుకో, ఆదివారం మాత్రం వెళ్తే యేసు లేడు, అది కూడా మధ్యలో పోతూ, మధ్యలో అంటే సమయాన్ని దాటించి తప్పు చేసి సగం టైం వాడుకొని సగం టైం వెళ్తారే, మీరు క్రైస్తవులు కాదు. నా మీద ప్రేమంతా మీకు పూర్తిగా పోవును గాక, నాకేం బాధ లేదు, మీరు క్రైస్తవులేం కాదు. మీ హృదయంలో యేసు లేడు. చెప్పండి, మీ హృదయంలో యేసు లేడు. ప్రతిరోజు వెంబడించేవాడే క్రైస్తవుడు. హల్లెలూయా. కొంతమంది ఉంటారండి నెలకొకసారి విజిటర్స్ అన్నమాట వీళ్ళు. చెప్పండి, నెలకొక రోజు. బంగారం చెప్పండి, ఎప్పుడండి ఇది? నెలకొక రోజు, 4-3 వారాలు వీళ్ళు కనపడరు. అసలు వీళ్ళు క్రైస్తవుడని 2 చెవుల మధ్య తలకాయ ఉండి ఆ తలకాయలో గుజ్జున్న ఏ మొహం ఉన్నవాడన్నా ఎవడరు అనేది? అసలు వీళ్ళు క్రైస్తవుడని ఎవరనేది? మాసాంతరపు భక్తి ఇది. విజిటర్స్ అన్నమాట. విజిటింగ్ అంటే ఏందో తెలుసా? పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు, పాస్టర్ గారు ఏం చేస్తున్నారు, ఆరాధనలు ఎలా జరుగుతున్నాయి, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది మానేస్తారు, అసలు అక్కడ ఏమి జరుగుతుంది, అయ్యగారు ఏం చెబుతున్నాడు చూడాలా, అట్టొచ్చేవాడు అనమాట. నరకానికి పోయే చాలా మంది ఉన్నారు మా మందిరంలో. మీకు తెలియదండి? తెలియదు మీకు? ప్రతి మందిరంలో ఉంటారండి. గోధుమలు గురుగులు కలిసే ఉంటాయి. నమ్మొద్దు సుమా. తెల్లగా ఉన్నంత మాత్రాన పాలు కాదు, జిల్లేడు పాలు కూడా తెల్లగానే ఉంటాయి. అమ్మ రొమ్ము పాలుకి జిల్లేడు పాలుకి ఎంత తేడా ఉందో, నిజమైన క్రైస్తవ్యానికి నకిలీ క్రైస్తవ్యానికి అంత తేడా ఉంది. ఈ రోజున మేము బోధ కాదు బాధ పోరాడుతున్నాను నేనైతే ఈ సత్యం కోసం. దేవునికి స్తోత్రం. కొందరినైనా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలా? చేతులెత్తి హల్లెలూయానండి. విజిటర్స్, ఎవరికి కావాలి నీ విజిటింగ్? మందిరానికి వచ్చి విజిట్ చేయటానికా? సుంకరి మందిరానికి వెళ్ళి రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ పాపినైనా నన్ను కరుణించయ్యా, నీ తట్టు చూడటానికి కూడా నాకు ధైర్యము వాళ్ళు రావాల్సింది. అక్కడికి వచ్చి ఏడ్చి వాక్యం విని నొచ్చుకొని దేవుడికి దగ్గరై దేవునికి హృదయం ఇచ్చినా కూడా ఇంకా ఏదో కనపడుతుందయ్యా మాలిన్యం, ఆయాసకరమైంది నీకేదైనా కనపడుతుందేమోనయ్యా చూడయ్యా అని దావీదులాగా ఏడుస్తూ సరి చేసుకోవటానికి రావాలి మందిరానికండి. హోటల్కి ఎందుకు వెళ్ళేవారంటే ఊరకనే చూద్దామండి, అన్నం ఎట్టుందో, కూర ఎట్టుందో, వడ్డించేవాడు ఎట్టున్నాడో, ఈగలు ఎన్ని వాళ్ళనియో, బొద్దింకలు ఎన్ని సచ్చినాయో, అక్కడ ఎలా ఉందో అని పోతాడండి. ఎవడైనా తెంగరోడు ఎవడన్నా పోతాడండి, సిలుకూరు తెంగరోడు ఎవడన్నా పోతాడండి, దొనమన తెంగరోడు అసలు పోడండి. మళ్ళీ మీరు మీదకి రాకముందే చెప్పేస్తాను, నేనైతే అసలు పోను. పోవండి. అటు ఎవడు పోతాడు? అన్నం తినటానికి వెళ్తాడు, తిని బలాన్ని తెచ్చుకుంటాడు. తిన్న అన్నం ఆ శక్తి అంతా రక్తంలోనికి వెళ్ళి ఆ రక్తం అంతా పంపు చేసి మొత్తం శరీరంలో ఉన్న అవయవాలన్నీ పంపిస్తుంటే నీరసంగా ఉన్న బాడీ మళ్ళీ శక్తిగా నిలబడుతుంది. 3 తప్ప 6 పళ్ళాలు, 3 కాకుండా 6 పళ్ళాలు తింటున్నావే. ఎందుకు వచ్చావు? విజిటరా? ఎవరికి విజిటింగ్ నువ్వు? నెలకొకసారి మానేయ్. అలాంటి సత్సు భక్తి ఈ రోజుతో దూరం అయిపోవునుగాక. గుండెల్లో క్రీస్తు లేని ఎందుకంటే ఇలాంటి ఒక సత్సు క్రిస్మస్ ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా. ప్రభువే చెప్పాడు, లేకపోతే ఉమ్మి వేసేస్తానన్నాడు. నెలకొకసారి మాసాంతరపు భక్తిది. మరి కొంతమంది ఇంకా గొప్ప భక్తులు ఉంటారండి. వారికైతే సంవత్సరానికి ఒకసారి, వారము, నెల, సంవత్సరం. అయ్యా మందిరానికి ఈరోజు కిస్మిసా? నీ బొంద మిస్సురా, నీ బొంద మిస్ అని. ఈరోజు కిస్మిస్ కాదా? కిస్మిస్కి కిస్సు కాదు, క్రీస్తే మిస్ అయ్యాడు పిచ్చోడా, క్వార్టరోడా, లీటరు క్వార్టరు.
క్రీస్తే మిస్ అయ్యాడు, కిస్మిస్ కాదు, క్రీస్తు మిస్ అని చెప్పు. ఇవాళ క్రీస్తు మిస్సా అని చెప్పు. నిజమది, అది మాత్రం వాస్తవం, అది వాస్తవం. ఏట్రా మట్లాదివారమా, మట్టలతో ఒక టంకారా నన్ను ఏమన్నా? మట్లాదివారమా, గుడ్ ఫ్రైడేనా అంటే ఈ నాలుగైదు తప్ప ఏమి లేవురా. ఇక 52 ఆదివారాలు, 52 శుక్రవారాలు, మధ్యలో ఉన్నటువంటి కృతజ్ఞత కూడికలు మాట్లాడేంటి? మెట చూస్తారేంటి, ఉరి చూస్తారేంటి, కోడిగుడ్లు మింగిన వాళ్ళగా చెప్పండి. ఏమి లేవా? ఏ ప్రార్థనలు లేవా? ఆల్ నైట్ ప్రేయర్స్, 5వ తారీఖు ప్రార్థనలు, ఉపవాస కోటలు, స్త్రీల కోటాలు, యూత్ మీటింగ్స్. మరి ఇవన్నీ ఏంటిది? ఎందుకు పెట్టాడు యేసయ్య ఇవన్నీ? ఆదివారం ఒక్కరోజే పెట్టొచ్చుగా, సంవత్సరానికి ఒకరోజు ఈ గుడ్ ఫ్రైడే, క్రిస్మస్. నీకు క్రీస్తున్నాడా? ఎందుకు నిన్ను అంత మోసం చేసుకుంటామండి? నువ్వెట్ట క్రైస్తవుడివి, ఎందుకు అంత మోసం చేసుకుంటావు? అన్ని ఆదివారాలు నీ సొంత పనులు చేసుకుంటూ, నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ, దైవ చిత్తానికి నీ జీవితాన్ని అంకితం చేయకుండా, సంవత్సరానికి ఒక రోజు క్రిస్మస్ అని స్టార్ ఒకటి కట్టి, బార్ ఒకటి పెట్టి ఏదో అన్నట్టుగా, అలాంటి భక్తి యేసుకు అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. అటైతే ఈసారి నుంచి కిస్మిస్ కూడా రావులేండి, నెలకు కూడా ఒక రోజు రామంటారా? అట రాకుండా పొమ్మని కాదు చెప్పేది. నీ జీవితం మారునుగాక. గుర్తుపెట్టుకో, దేవుని మందిరానికి క్రమంగా రాకుండా నీ హృదయం తేడా కొట్టేసిందంటే, యేసుని గుండెల్లో, యేసయ్య నీ గుండెల్లో ఉంటే, అసలు ఆదివారం ఇంటికడ్డా ఉన్న నువ్వు శవానివి. అసలు నువ్వు శవం, డెడ్ అయిపోయావు. ఆదివారం ఇంటి దగ్గర ఉన్న ఏ విశ్వాసమైనా, నా విశ్వాసం ఉందనుకోండి, ఒక శవం అని గుర్తుపెట్టుకో. నువ్వు ఏమా కృపాశామ్యులు ఏంది ఎక్కడ ఉండవు? సత్యవా పో. అదే ఉంది మరి ఇక్కడ. యేసయ్య లోపల ఉంటేనండి. అసలు ఆదివారం తెల్లారు లెగిస్తే స్నానం చేసి ఒక కప్పు టీ దాగి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నాయనా నా కోసం చనిపోయి నీ ప్రాణమే ఇచ్చావని చెప్పి ఆయన సన్నిధిలో మోకరించి, జీవం కలిగిన దేవుని మాటలు కన్నీటితో విని హృదయాన్ని సరి చేసుకొని, అది కదా క్రీస్తు హృదయంలో ఉన్నాడు అంటానికి గుర్తు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి సరిగా వెళ్ళని ఏ వ్యక్తికి కూడా యేసు హృదయంలో లేడు. రాసి పెట్టుకో, ఒకటే మాట. 2, దేవుడు హృదయంలో లేనివాడు ప్రార్థన చేయడం. చెప్పండి, ప్రార్థన. నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లోడు చేస్తున్నాడు, నీ భర్త చేస్తున్నాడా? ఎవరు చేస్తున్నారు? 1 గంట, 2 గంటలు, ఒక అరగంట. ఏముంది ప్రార్థన? ఏ ప్రార్థన లేదు. ప్రార్థన నీకు ఎందుకు చేయబుద్ధి కాటలా? నీ హృదయంలో యేసు లేడు. అదొక మొద్దు గుర్తు. 3వది, బైబిల్ చదవటం నీకు ఇష్టం ఉండదు. చెప్పండి ఒక మాట, త్వరగా చెప్పండి, నేను ముగించాలి, టైం చాలా ఒత్తిడి ఉంది. బైబిల్ చదవటం నీకు ఇష్టం ఉండదు. ఎందుకు? ఈనాడు పేపర్ అయినా చదువుతావు కానీ బైబిల్ చదవు. కారణం ఏంటంటే, క్రీస్తు నీ గుండెల్లో. అన్నయ్య, యేసు లేకుండానే మేము వెళ్తున్నామా అన్న దానికి నేను ఇస్తున్న ఒక చక్కని లిస్టు, దేవుని కృప ద్వారా, దేవుని ఆత్మ ద్వారా. నెంబర్ 1, మందిరానికి క్రమంగా వెళ్ళరు, సరిగా రారు, రోజు ప్రభుని వెంబడించరు. 2వది, ప్రార్థన చెయ్యరు, చేయబుద్ధి కాదు, బైబుల్ అస్సలు చదవరు. 3వది, అసలు బైబుల్ చదవరు. 4వది, కానుక దేవునికి ఇచ్చే మనసు ఉండదు. అంతా కూడా ఎలాంటి మనసు ఉంటుంది అంటే, పిసినారుతనమైన మనసు ఉంటుంది. పిసినారుతనం, లోబితనం ఉంటుంది. ఏమి ఇవ్వరు. ఎక్కడ ఏమొచ్చిద్దా, వస్తే బాగుండు అనుకుంటారు కానీ వీళ్ళు దేవుడు ఖర్చు పెట్టేది ఏమి? ఎందుకంటే క్రీస్తు ప్రేమ వాళ్ళ గుండెలో లేదు. అదెందుకంటే క్రీస్తే వారి అంతరంగంలో. చెప్పండి, క్రీస్తు లేడు కాబట్టి ఆయనకి ఇచ్చే మనసు కూడా. అదే సమయంలో కొంతమంది పేదోళ్ళని ధారాళంగా ఇస్తారు. క్రీస్తు మీద ప్రేమ ఉంది. ఎలా వచ్చింది? క్రీస్తు వాళ్ళ గుండెల్లో ఉన్నాడు కనుక. దేవునికి స్తోత్రం. 4వది, వాళ్ళు ఖచ్చితంగా కానుక ఇవ్వరు. 5వది, వాళ్ళు ఏంటయ్యా అంటే, వాళ్ళ కొన్ని ప్రసంగాలు నచ్చవు. క్రీస్తు లేడంటానికి మొద్దు గుర్తులు చెప్తున్నాను నేను. 5వది, వారికి కొన్ని ప్రసంగాలు నచ్చవు. వాళ్ళకి ఇష్టమైన ప్రసంగాలు కావాలి, ఆహ్లాదంగా ఉండాలి, నవ్వు రావాలి, కథలు చెప్పాలి. లేకపోతే వారు ఏది చేసినా పాస్టర్ గారు మెచ్చుకోవాలి, హాయిగా ఎంకరేజ్ చేయాలి, పై చెప్పాలి. ఏం పర్వాలేదు, నీకు అన్నీ కలిసి వస్తాయి అనాలి. చాలా చెవులు నిక్కబడుచుకొని హాయిగా విని కింద పడి నవ్వుకొని, అవసరమైతే పక్కలో కూడా సరిచి మరి నవ్వి, ఎంత బాగా జరిగిందో. బాగా జరగటం అంటే ఇది కామెడీ షోనా? ప్రసంగ శాస్త్రాన్ని నేను చదివాను. ప్రసంగం ప్రజలకు ఏదైనా బోరు కొట్టకుండా మధ్యలో ఒక చిన్న చెనుకులాగా, ఒక చిన్న ఉపమానం, ఒక నవ్వించే ఒక హాస్యం కొద్దిపాటిది ఉండాలి అన్నారు. కానీ హాస్యమే ప్రసంగం కాదు. హాస్యం ప్రసంగం కాదండి ఇది. అప్పుడు జబర్దస్త్ షో అయిపోయింది, కామెడీ అయిపోయింది. ఆ నవ్వేది కూడా ఏదైనా ఒక మంచి సత్యమే అయ్యుండును గాక. ఆమేనండి. కొన్ని ప్రసంగాలు ఇస్తూ ఉండవు. అందుకే మందిరానికి వచ్చి పాస్టర్ గారు ప్రసంగం మొదలు పెట్టడంలోనే వాళ్ళ మొఖాలు నల్లగా ఎందుకు మారుతాయో తెలుసా? ప్రతి దైవజనుడు చెప్పేది ప్రసంగం ఇదేగా. మా మందిరంలో నేను సవాలు చేసి చెప్తాను, రాసుకున్నాక నా దగ్గరికి రా. నేను చెప్పిన ఏ విషయమైనా బైబిల్లో అలాగా లేకపోతే నీకు క్షమాపణ చెప్పి నా జీవితాన్ని నేను సరి చేసుకుంటానని చెప్తాను.
పొరపాటుని చెప్పాను, ఇది అలా అనుకోలేదు, నేను సరి చూడలేదు నాన్న, ఐఎమ్ సారీ అని చెప్పి నేను సరి చేసుకుంటాను. రాసుకో, రాసి తీసుకురా. ఆరాధన అయిందా, నువ్వు వెళ్ళి భోంచే, నేను భోంచేస్తా, సాయంత్రం రా డాడీ నేను కలవాలి, వచ్చాయి. నువ్వు ఇలా చెప్పావు, ఇలా లేదని చెప్పు. అలాంటి మాట పరిశుద్ధ గ్రంథంలో ఈ 66 పుస్తకాల్లో దైవజనుడిగా నేనంటూ చూపించలేకపోతే నేను చెప్పిన వర్తమానం ఆ దిశగా తప్పకుండా నా తప్పు సరి చేసుకుంటానని చెప్తాను. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పాను? ఉన్న వాక్యం చెబితే ఎందుకు మాడింది నీ ముఖం? ఉన్న వాక్యం చెబితే నీ అంతరంగానికి బాధ ఎందుకు కలిగింది? ఏదో కావాలని, ఇలాంటి ప్రసంగం కావాలని నువ్వు రావటం ఏమిటి? నీ ఇష్టం ఏమిటి? మందిరంలో అక్కడికి వచ్చి దేవుని ఆత్మ కూడా నీ ఉద్దేశాన్ని చూపిస్తావా? ఇది కావాలి అంటానికి నువ్వెవరు, నేనెవరండి? నువ్వెవరు, నేనెవరు? ఈరోజు నీ ప్రసంగం దేవుడు చేయమన్నాడు, నేను చేస్తున్నాను అంతే. నీకు నచ్చినా నచ్చకపోయినా అదేం డజన్ మ్యాటర్, అదేం పెద్ద మ్యాటర్ కాదు అది. మీరు వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు అయ్యగారు, ఏమొద్దు, చెత్తబొట్లేయండి. అసలు అయ్యగారు ఏం బాగా చెప్పలా, అది కూడా చెత్తబొట్లేయండి. ఎవరి ఫీడ్బ్యాక్ వద్దు, ఎవరి అభినందనలు వద్దు, ఎవరి పొగడ్తలు వద్దు. న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నా కుమారుడా, నేనేది చెప్పమన్నానో అది చెప్పావు. వాళ్ళు నొచ్చుకున్నారా, నీకు అనవసరం. మెచ్చుకున్నారా, అది కూడా అవసరం లేదు. అది ఒక్క దానికోసమే నా జీవితంలో నేను బ్రతికేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకు మాడింది ముఖం? ఎందుకు వచ్చింది కోపం? ఎందుకు వచ్చింది? నువ్వు వెళ్ళేటప్పుడు పాస్టర్ గారి గురించి విమర్శలు ఎందుకు వచ్చాయి? ఇంటికి వచ్చాక మీటింగ్ ఎందుకు వచ్చింది? అవసరమైతే ఇక ఈ మందిరానికి వెళ్ళొద్దు, పాస్టర్ గారు అలా చెప్పాడు. రాసుకొని రమ్మంటున్నానుగా. చెవులు పని చేయవా? చెవిటి మిషన్ ఏమన్నా కావాలా? రాసుకొని రా, కూర్చో. దైవజనుడు చెప్పింది అలా లేకపోతే తప్పకుండా అడుగు, ఏం తప్పు లేదు. ఏంటండి 12 మందే అపోస్తులు అయితే 13 అని చెప్పారని అడుగు. 12 గుమ్మాలే ఉంటే పరలోకానికి 15 అని చెప్పావేంటయ్యా పాత్ర అని అడుగు, నన్ను అడుగు. అప్పుడు నేను సరి చేసుకుని, నీకు క్షమాపణ చెప్పి సరి చేసుకుని నేను కూడా బాగుపడతాను కదా. నీ అంత జ్ఞానం ఇంకా నాకు రాలేదని నేను నేర్చుకుంటాను. ఉన్నదేగా చెప్పేది. ఎందుకు ఏడుపు ముఖం? ఎందుకు కోపం? ఎందుకు సనుగుడు? ఎందుకు గొనుగుడు? దైవజనుడి మీద, మందిరం మీద, దేవుని మీద ఎందుకు తిరుగుబాటు? రాసి పెట్టుకో నీ గుండె అనే పలక మీద, నీ హృదయం అనే పుస్తకంలో క్రీస్తు నీకు లేడు. నీ హృదయంలో యేసు లేకుండానే పాడొచ్చు, బైబిల్ పట్టుకోవచ్చు, తిరగవచ్చు, ఆరాధనకు రావచ్చు, క్రిస్మస్లు 100 పోవచ్చు, 1,00,000 పోవచ్చు, నువ్వే పోవచ్చు, నేనే పోవచ్చు. క్రీస్తు లేడు. ఎందుకు లేడంటే ప్రసంగాలు వినేటప్పుడు నీకు ఎందుకు కోపం వచ్చింది? ఆనందం కదా రావాలి, ఏడుపు కదా రావాలి. అయ్యో నా బతికేంది ఎట్టుంది? నిజమేగా దైవజనుడు చెప్పినట్టు వాక్యంలో కనపడింది. ఈ రోజు నేను చెప్పే ప్రతి మాట వాక్యంలో ఉందిగా. ఇప్పుడు నేను చెప్పాన్ని రాసుకోండి. వీటిల్లో ఏ ఒక్కటి నేను మీకు చూపించలేకపోయినా ఓవరాల్గా చెప్పేస్తున్నాను టయాన్ని బట్టి. చూపించలేకపోతే నా తప్పు సరి చేసుకుంటాను. ఇదైనా సరే రాసి పెట్టుకో. అన్నిటికీ బైబిల్లో ఉంది. దేవుని వాక్యం అందిస్తుంటే మనిషి చిరునవ్వుతో ఉండాలి, తీసుకోవాలి, మారాలి. క్రీస్తుకి నీ హృదయం దగ్గరికి ఇవ్వాలి. అలా లేకపోతే నీ అంతరంగంలో క్రీస్తు లేడు. 5వ విషయం. 6వది, టీవీలో సినిమాలు సీరియళ్ళు చూస్తారు, నీకు క్రీస్తు లేడు. చెప్పండి ఈ మాట. నీ హృదయంలో క్రీస్తు. సినిమాలు సీరియళ్ళు చూసే నీవు ప్రార్థన జీవితం ఎందుకు సచ్చింది? బైబిల్ దగ్గర ఎందుకు కూర్చోలేకపోయావు? ఇసుగ్గా ఎందుకు మారింది? ఒట్టిపోయినట్టు ఎందుకు అయ్యావు? సినిమాలు సీరియల్ నీ అంతరంగంలో ఉన్నాయి. ఏ పాటలు గుర్తొస్తున్నాయి? ఏ మాటలు గుర్తొస్తున్నాయి? ఏ హీరోలు గుర్తొస్తున్నారు? ఏ హీరోయిన్లు గుర్తొస్తున్నారు? టయానికి ఏ సీరియల్ గుర్తొస్తుంది? బైబిల్ పోయింది, దేవుడు పోయాడు. సినిమాలు సీరియల్ చూసే నీ జీవితంలో యేసు లేడు. క్రిస్మస్లు ఉన్నాయి, యేసు లేడు. కొంతమంది నివాసాలు సినిమా హాళ్ళు. సౌండ్ పెట్టి సినిమా పెడితే మొత్తం వినపడుతుంది. పేరుకి ఎవరు? ఇలాంటి టైంలో చూడండి, పైన స్టార్ పెట్టి, ఏమే భర్త వేసావా టారు? వేసాను టారు. నీకు అరిగింది, నీకు ఆరిపోయిందిగా టారు. నీ టారు ఎప్పుడో ఆరిపోయింది. పైన టారు ఎందుకు? అక్కడెందుకు? కిందేమో సినిమా, కిందేమో సీరియళ్ళు, కిందేమో అన్ని పాడు వ్యవహారాలు, పైన ఏమో స్టారు. ఏం క్రైస్తవ్యం ఇది? నువ్వు బ్రతికి ఉన్నావన్న పేరు ఉంది కానీ నీవెవరివి? మళ్ళీ నేనంటే మీరు కోపడతారని చెబుతున్నావు. కిస్మిస్ నాడు ఏందన్నయ్యా? ఇదే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. యేసయ్య కన్నీటి లేఖకు అర్థం అదే. నీ గుండెల్లో నేను లేను. 6వది, సినిమాలు సీరియళ్ళు, యేసు ఉన్నాడు. 7వది, ఇక సెల్ ఫోన్ గురించి చెప్పాలంటారా? చెప్పండి, ముగిద్దాం. సెల్ ఫోన్ గురించి చెప్పాలా? ఎందుకు బైబిల్ చదువు? ఎందుకు దేవుని మందిరానికి రావు? ఎందుకు ప్రార్థన చేయవు? సెల్ ఫోన్ నీ దేవుడు. నువ్వు ఒక విగ్రహారాధికుడు. ఎవరో విగ్రహారాధికులు అనుకుంటా కాదండి. ఇన్ని సెమీ క్రిస్మస్లు పెడతానని ఏనాడు ఎవరిని ఒక్క మాట నేను అన్నానండి? బయట ఎవరికో విగ్రహాలు కాదండి, క్రైస్తవులలో ఉన్న విగ్రహాలలో ఒక విగ్రహం ఏంటో చెప్పనా? సెల్ ఫోన్. చెప్పండి మాట. బానిసైపోయారు. చూడకూడని అన్ని, ఎంత అశ్లీలం. నువ్వు కూడా మళ్ళీ ఆదివారం బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతుంటావు. బిడ్డ నీకేమనిపిస్తుంది? ఒక తల్లి కడుపున మన ఇద్దరం పుడితే ఎలా చెప్తాను అలా చెప్తున్నాను. నా తమ్ముడు అని చెప్తున్నాను, నా అక్కవని చెప్తున్నాను.
నా తల్లి లాంటి దానివని చెప్తున్నాను మీకు. నేడో రేపో యేసు వస్తే శాశ్వతంగా నువ్వు నరకానికి పోతే ఎంత అల్లాడిపోతావు. పాపం మీద జై జీవితం దేవుడు నీకు కలగ చేయునుగాక. ఆ సెల్ ఫోన్లో ఎందుకు అశ్లీలత, ఎందుకు పాడు, ఎందుకు అవన్నీ కూడా. దయచేసి నీకు దండం పెడతా. చదువు కూడా పోయింది కదా, జీవితమే పోయింది కదా. అందులో పడి ఎన్ని ప్రేమ వ్యవహారాలండి. అమ్మ బాబు అల్లాడి ఏడ్చి గుండెలు నొప్పొచ్చిందాక ఎడుతున్నారు. చదువుకోరా అని చెప్పి వాళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళు కష్టపడుతుంటే ఈ పనికి వాళ్ళని దరిద్రులు ఏం చేస్తారంటే ఆ అమ్మాయి ఫోటో ఈడి ఫోన్లో పెట్టుకోను, ఈడి ఫోటో ఆ అమ్మాయి ఫోన్లో అవసరమైతే వీళ్ళిద్దరు మందిరంలో ఉంటారు. ఇదేంతో కొడదాం అంటాను. అప్పుడప్పుడు నేను అన్నండి, అసలు ఇదేదో లైవ్ కాదులే కానంటే నేను అన్న చిచ్చి మీ క్రిస్మస్లో ఎందుకు, ఇద్దరు ఒకే మందిరంలో ఉంటారు. తాడు పెట్టి కట్టేసి ఏం మారావురా నువ్వు, ఏం మారావు. ఇప్పుడు క్యాండిల్ ఇస్తాంగా, నా దీపము యేసయ్యా ఎప్పుడో ఆరిపోయెను, సుడిగాలి రాకముందే పెనుగాలి రాకముందే నేనే ఊదేసుకొంటిని. అది వచ్చిందా మొత్తం నువ్వు ఊదేసుకున్నావురా. ఊదేసింది అమ్మాయి నిన్ను రే, ఊదేసింది బంగారం. యూత్ కాబట్టి అట్లా అంటున్నానండి, బిడ్డలు అంటున్నాను. అమ్మాయి ఊదేశాడు, అయిపోయింది. సిగ్గులేదు. ఆడపిల్లల ఫోటోలు ఫోనుల్లో పెట్టుకొని సినిమా పాటల, సినిమా ఒక్కొక్కడు చేస్తే సినిమా రింగ్ టోన్లా. నిన్నెవరయ్యా క్రైస్తవుడు? నీ గుండెల్లో క్రీస్తు ఎక్కడయ్యా ఉంది? ఆయన ఏడుపు ఈ రాత్రి మన ఏడుపుగా ఉండునుగాక. ఆమేనండి. సినిమా పాటలు, సినిమాలు, బూతు సాహిత్యాలు, సినిమా రింగ్ టోన్లు, ఫోన్ చేయకుండా సినిమా. అసలు నీకు సినిమా దెయ్యం పట్టిందయ్యా. నీ లోపలంతా బురదైపోయింది. ఏడోదిగా మీకు క్రీస్తు లేడని చెప్తున్నాను. 8 తాగుడు, పేకాట, అక్రమ సంబంధాలు. క్రీస్తు లేడు మీకు. తాగేవాళ్ళు కూడా క్రైస్తవులేగా. ఏం ఊగుతున్నారు. మంచోడు కూడా చేయట్లేదు అట్ట భజన. ఏంటో మరి మనకేం అర్థం కాల. లోపలది అట్లాంటిది, లోపలది. ఇప్పుడు ఆయన కూడా క్యాండిల్ ఊపుతాడుగా, నా దీపం. జాగ్రత్త, అట్లాంటి వాళ్ళతో నీ జడక పెడతారు రీ, నీ జడక పెడతారు. అట్లాంటి వాళ్ళతో జాగ్రత్త. ఊపి ఎట్టోపాలు తెలిగి జడక పెట్టారనుకో, ఒక దీపం కాదు మొత్తం. ఇప్పుడు దాన్ని పిలవాలి, అది అగ్నిమాపక దళాన్ని పిలవాలి, ఫైర్ ఇంజిన్ని. జాగ్రత్త, వద్దు. ఏం ఓపటం, ఏం బైబుల్, ఏం క్రిస్టియన్స్, ఏం కథ, ఏం మందిరం, ఏం కానింది, ఏంటి చూస్తా ఉసూరుమంటుంది ప్రాణం. తాగుడేంటి, పేకాటలేంటి, వ్యభిచారాలు. మందిరమే వ్యభిచారమే. దుఃఖంగా లేదు, బాధగా లేదండి. 8. 9దికి ఒక మాట, అబద్ధాలు, మోసాలు, లంచాలు. లంచం తీసుకుని నీవు ఖచ్చితంగా పోతావు. అబద్ధాలు బైబిల్ ఒప్పుకోలేదు, మోసాలు, ఇవన్నీ కూడా 9. మీకు క్రీస్తు ఉన్నాడా? లేదండి. ఈ చేసే వాళ్ళ కూడా క్రీస్తు ఉన్నాడంటే దొనబండ్లో నేను ఉంటాను. ఒక్క రిఫరెన్స్ తీసుకొని నా దగ్గరికి రండి. నేను చెప్పిన 9 ఇన్ని విషయాలు చెప్పాను కదా, వస్తే నిజమేనా అని నేను కూడా మార్చుకుంటాను నా బోధ. లేదు, బైబిల్లో లేదు. నీ హృదయంలో క్రీస్తు లేడు. నీ చిన్న హృదయాన్ని నాకు ఇవ్వమని ప్రభు అడుగుతున్నాడు. ప్రియబిడ్డ, ఈ రాత్రి నేను ముగించే ముందు అంటున్నాను, ఇలాంటి 9 రకాల చెడు కదా, ఇది చెడుది. దేవుడికి నేను దూరం అయిపోయావు. నీకు యేసయ్య లేడు. ఇవే గుర్తులు. ఎలా తెలుసండి మా హృదయంలో లేడు, మేము ఎలా కనిపెట్టాలన్నాయి అంటే 9 విషయాల్లో. చివరిలోనైతే 2 పాయింట్లో 3, 6 చెప్పానండి. దాదాపు 12, 13 విషయాలు ఇందులో ఉన్నాయే. మీరు రాసుకుంటే క్రీస్తు లేని వారి లక్షణాలు ఇవి. ఇలా కనుక నువ్వు ఉంటే యేసు ఎలా ఉంటాడు? పాపంలో ఉంటే ప్రభు ఉంటాడండి. అమ్మ, బైబిల్ ఎంతమంది తెచ్చారా? చివరికి ఒక మాట చెబుతాను, తెచ్చారా? ఒక్కసారి న్యాయాధిపతులు 16:20 తీయండి. మీరు చదవండి. ఆ ఒక్క రిఫరెన్స్ చదవండి నాన్న, ఏమొద్దు. ఆ ఒక్క రిఫరెన్స్ చదవండి. ఇంకా మీకు ఇష్టమైతే యెషయా గ్రంథం 59, 1, 2 కూడా చదవండి. ఈ చదివి చూడండి, ఏమున్నాయో చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలతో పాటు 2 రెఫరెన్స్లు తీసుకోండి. ఈ 2 మీరు చెప్పండి. క్రీస్తుని కలిగి వెళ్ళి నిత్య జీవాన్ని మీరు పొందాలన్న ఆశ. న్యాయాధిపతులు 16:20. ఆమె సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, దెలీలా అనే వేష దగ్గరికి వెళ్ళాడు సంసోను. నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు విరజిమ్ముకుందాము అనుకొనెను. చెప్పండి బంగారు తల్లి, నేను ముగిస్తున్నా. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. చెప్పండి, యెహోవా తనను ఎడబాసెనని. ఎల్లడా దేవుడు?
ఒక సమయంలో నువ్వు బాగుండుంటావు, మారు మనసు పొంది. ఇప్పుడు పాపం వచ్చింది. ఎలాడా దేవుడు? రావటం తెలిసిన వాడు ఊరకని వెళ్ళిపోతాడు. ఏం పర్వాలేదంటే నీళ్ళల్లో మునిగాను. నువ్వు నీళ్ళల్లో మునిగింది లెక్క కాదు. యేసు ఉన్నాడా, వెళ్ళిపోయాడా? సంసోను లాంటి ప్రతిష్ఠితుడికే తెలియలేదు యెహోవా తనను వదిలిపెట్టి వెళ్ళాడని. పాపం. ఎక్కడుండాల్సినోడు ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు పోయాడు? వేశ్య దగ్గరికి. పాపం అనేది ఏదైనా సరే, పాపం అనేది చిన్నది పెద్దది కాదు. ఏ పాము అయినా పామే, చిన్నది పెద్దది. పాపం అనేది ఏదైనా దేవుణ్ణి నీకు దూరము చెయ్యక, గుర్తుపెట్టుకో, చెడులో ఉన్నావు, యేసు నీతో లేడు. మిగిలింది క్యాలెండర్, మిగిలింది బైబిల్. పెట్టుకో, పేరుకు క్రైస్తవుడిగా ఉండు. నేడు రేపో యేసు వచ్చినప్పుడు తెలిసింది నువ్వు విడవబడిపోయి శాశ్వతంగా దేవుడికి దూరం అయిపోతున్నావని. ఆ రోజు నీకు అర్థమైంది. గుండె పగిలేటట్టు దైవజనుడు ఎందుకు పెడబొబ్బలేసి మరీ దేవుడు వాక్యం చెప్పాడు, ఆ రోజు నీకు తెలుస్తుంది. పాపంలో ఉంటే దేవుడు ఎందుకు ఉంటాడు? ఎప్పుడో వెళ్ళిపోయాడు. సంసోనుకే తెలియలా, మనలాంటి వాళ్ళకి తెలిసిద్దా? చెడులో ఉన్న ఏ వ్యక్తితో దేవుడు లేడు. సరిపోలా? నేను చెప్పిన 9 విషయాలకి సరిపోలేదండి? పోనీ యెషయా 59:1-2 చదవండి. ఎన్ని రిఫరెన్సులు కావాలండి మీకు? తీయండి మీరు. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరస కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మరి ఎందుకు రక్షించట్లేదు? ఎందుకు వినటం లేదు? యేసు రక్షకుడు. క్రిస్మస్లో దేనిలో నుంచి రక్షించాడు నిన్ను? ఈ 9లోంచి ఏమైనా రక్షించాడా? లేదు. రేపు నరకాన్ని నుంచి రక్షిస్తాడు. బిడ్డా, ఈ 9లో నుంచే దేవుడు నిన్ను రక్షించలేకపోతే నరకం నుంచి ఏమి రక్షిస్తాడయ్యా? అసలు సింక్ అవుతుంది అది? అది రక్షింపబడాలంటే వీటిలోంచి రావాలి. మీకు ఒక్క మాట చెప్పనా దైవజనుడిగా ధైర్యంగా? నేను ఏ 9 సంగతులు అయితే దేవుడు లేడు అంటానికి చెప్పాను గుర్తులు, ఒక్కటి కూడా నా జీవితంలో లేదు. దేవునికి స్తోత్రం. సరదాగా ఒక జబర్దస్త్ కూడా చూడండి నేను. తెలుసా మీకు ఈ సంగతే? సినిమా పాటలు, సినిమా రింగ్ టోన్లు నా ఫోన్లో ఏమి లేవే. ఏది చెప్పానో అందులో దేవుడు నన్ను కాపాడుతూ నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా చెప్పగలగాలి. ఎందుకు రక్షించట్లేదు ఆయన? ఎందుకు ఆయన రక్షకుడిగా నీకు మారలేకపోయాడు? బెత్లెహేములో పుట్టిన రక్షకుడిగానే ఎందుకున్నాడు? ఎందుకు నీకు మారలా? రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము. మీ పాపములు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా. పాపములో ఉన్న ఏ వ్యక్తితో కూడా ప్రభు ఉండడండి. లెఫ్ట్ రైట్ ఎవరైనా చిలుకూరులో నువ్వు పాపివైతే దేవుడు నీతో ఉండడు. నువ్వు చెడులో ఉన్నావు, నువ్వు పాపివి, దేవుడు లేడు. లేకుండా పాపంలో ఉన్నాడనుకొని పాపంలో ఉన్నా, ఒకటి మాత్రం నగ్న సత్యం, నీకు దేవుడు లేడు. మీ దోషాలు ఆయనకి మీకు అడ్డుగా వచ్చెను. మీ పాపములు మీ పాపములు ఆయన ముఖాన్ని మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. ఇక ప్రార్థన చేద్దాం త్వరలో. పాపం అనేది దేవుణ్ణి ఏం చేస్తుంది? చిలుకూరులు అందరూ చెప్పండి, పాపం అనేది ఏం చేస్తుంది? నిజం చెప్పండి. నువ్వు చెడులో ఉండి రాత్రి ఇక్కడ ఉంటే బిడ్డ, దేవుడు ఉన్నాడా? చెడులో ఉండి ఉన్నా కూడా ఉంటాడు అన్న వాళ్ళు ఒక్క వ్యక్తి చేయొద్దండి మీటింగ్లో. ఒక్క వ్యక్తి చెడులో ఉన్నా ఉంటాడండి. చూసారా దేవుని వాక్యం ముందు ధైర్యం ఎలా కోల్పోయామో? బిడ్డ, దయచేసి నీ పిల్లలు మీరందరూ పరిశుద్ధతలో ఎదుగుదురుగాక. అమ్మో, ఇన్ని విషయాలను బట్టి దేవుడు లేడా? ఉన్నాడు అనుకున్నామే, అయ్యో దేవుడు లేడు. ఇప్పుడు ఏం చేద్దాం? చివరి మాట, ఇప్పుడు ఏం చేయాలన్నయ్య? అది చెప్పాను, దేవుని ఆత్మ సహాయంతో. ఇది కూడా ఇప్పుడు ఏం చేయాలి? దేవునితో సమాధాన పడటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో, భార్యాభర్తలకు సమాధానం, పిల్లలకి తల్లులకు సమాధానం, శాంతి ఇస్తాడు, సమాధానం ఇస్తారని అందరూ చెబుతుంటారుగా, ఇస్తాడు. కానీ బైబిల్లో ఏముందో తెలుసండి? దానికి మించిన సమాధానం దేవునికి మనిషికి కలుగునుగాక. ఆమేనండి. దేవునితో మీరు సమాధాన పడుదురుగాక. అంటే ఎట్టా? ప్రభువా, ఈ విషయాలన్నీ నాకు అర్థమైనవి, నన్ను క్షమించు, నీ రక్తంతో నా హృదయాన్ని కడుగు, ఇంకెప్పుడు ఈ పనులు చేయను, నా హృదయంలోనికి రండి నాయన అని విశ్వాసంతో చెప్పి రాత్రి ప్రభువు చేస్తాడు. మళ్ళీ రేపటి నుంచి ఇవి చేయటం అని అర్థమా? కాదు, కాదు. యేసు రక్తాన్ని ఆశ్రయించి నీ జీవితం పూర్తిగా మార్చుకుంటే దేవునితో సమాధానం. దేవునితో సమాధానం కోసమే యేసయ్య లోకానికి వచ్చాడు. దేవునితో సమాధానం కోసమే యేసయ్య సిలువలో రక్తం కార్చి ప్రాణం
కోహినూరు వజ్రం లాంటి ఒక 2 రిఫరెన్స్‌లు తీసుకోండి. మీరెప్పుడు కూడా ఇవి విని కూడా ఉండరు మీరు. నేను అనుకుంటున్నాను ఒక మాట. ఒకవేళ విన్నారేమో. రోమాపత్రిక 5వ అధ్యాయం. రోమాపత్రిక 5వ అధ్యాయం. కొంచెం లేట్ అవుతుంది నాకు తెలుసు కానండి. నేను ముగిస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలన్నయ్యా? దేవునితో సమాధాన పడండి. నీ హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించండి. యేసు రక్తాన్ని ఆశ్రయించండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎలయనగా శత్రువులమై ఉండగా ఈ పాపాన్ని బట్టి ఆయన కుమారుని మరణము ద్వారా, చూసారా సిలువ? ఆయన కుమారుని మరణము ద్వారా, అంటే యేసు ప్రభువారు సిలువలో చెందించినటువంటి ఆ రక్తము ద్వారా, ఆ ప్రాణ త్యాగము ద్వారా, ఆ బలి అర్పణ ద్వారా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల, అబ్బా, దేవునితో భార్యాభర్తలు, పిల్లలు, ఇరుగు పొరుగింటి వాళ్ళు సమాధానం దేవుడు ఎట్టి ఇస్తాడండి? ముందు దేవునితో సమాధానము మీకు కలుగును గాక. ఆయన కుమారుని మరణము ద్వారా, అనగా సిలువ రక్తము ద్వారా, ఆయన ప్రాణత్యాగము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల, సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. హల్లెలూయా! అందరు చెప్పండి హల్లెలూయా! అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. యేసు రక్తమే దేవునికి నీకొక సమాధానం. హల్లెలూయా! ప్రియులారా, ఈ రోజునండి నాలాంటి దైవజనుడు చేసే పరిచర్య ఏం చేయాలో తెలుసండి? ఏం చేయాలో మీకు తెలుసా? చివరిగా ఒక మాట చూపించిన, నాలాంటి దైవజనుడు ఏ పరిచర్య చేయాలి? నేను ఇందాక చెప్పాను ఏదో కాలక్షేపం అని. కుదరదండి. అవి కుదరదు. అసలు పరిచర్య, ఏ పరిచర్య దైవజనుడికి ఇస్తాడో దేవుడు తెలుసండి. ఒక్క వాక్యం చదవండి, ఇంకా నేను ఏం చెప్పను, మనం వెళ్ళిపోదాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18-23 వచనాలు. 5వ అధ్యాయం 18-23. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని. వింటున్నారు బిడ్డ? ఆయన మనలను, అంటే తండ్రి అయిన దేవుడు మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని, ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు, ఏ పరిచర్య ఇచ్చాడంట? మీరే చెప్పండి, ఏ పరిచర్య? గట్టిగా చెప్పండి. నాకు ఏ పరిచర్య ఉండాలి ఇప్పుడు? దేవునితో మీకు సమాధాన పరిచే పరిచర్య ఉండాలి. అందుకు పోరాడుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. కడుపులో నొప్పి తగ్గి మగపిల్లలు పుడతారా? ఏ పరిచర్య ఇచ్చాడు అంటున్నాడండి పౌలుగా? ఏ పరిచర్య ఇచ్చాడు దేవుడు అంటున్నాడు దైవజనుడు? నాలాంటి దైవజనులకి ఏ పరిచర్య ఇచ్చాడు దేవుడు? దేవునితో మనిషి సమాధాన పరిచే పరిచర్య, తర్వాత మిగతాయన్నీ. ఇంకా చదవండి 19. అదేదనగా, అలాంటి సమాధాన పరిచే పరిచర్య ఏదనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును, అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు, ఈ వాక్యం దేవునితో సమాధాన పడమనే వాక్యం, లోకాన్ని ఇటుపక్కోళ్ళ చిలుకూరులో ఉన్న అందరూ కూడా దేవునితో సమాధాన పరచబడుదురుగాక. 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని. ఏం చెప్పాలి దైవజనుడు? మీరే చెప్పండి, ఏం చెప్పాలి దైవజనుడు? దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును, దేవుని పక్షంగా నిలబడిన వాడు క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పరచబడండమ్మా అని బ్రతిమలాడాలి. అది కదా నిజమైన క్రైస్తవ్యం, అది కదా నిజమైన క్రిస్మస్, అది కదా నిజమైనటువంటి దైవజనుడు చెప్పే సత్యబోధ. దేవునికి స్తోత్రం. మాది సత్యబోధని పైకి చెప్పి కల్పనా కథలు బోధించడం కాదు. దేవునితో ఒక మనిషి ఎలాగా పాపములో నుండి బయటకు వచ్చి ఐక్యపరచబడతారో అది బోధించటే సత్య సువార్త, సత్య బోధ. దేవునికి స్తోత్రం. 21. ఎందుకనగా, ఎందుకు ఇలాంటి బోధ చేయాలంటే, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, దేవుని యందు మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని యేసయ్య ఆయనను మన కోసము, పాపమెరుగని ఆయనను అంటే యేసయ్యను మన కోసం పాపంగా దేవుడు చేశాడు, దేవుని నీతి మనకి అబ్బునట్లుగా. దేవుని స్తోత్రం. ఇది కదా అసలైన సువార్త. హల్లెలూయా. ఆలస్యమైందని కోపమే లేదుగా ప్రియబిడ్డ. మీ అందరికి ఆఖరిగా మళ్ళీ సంవత్సరానికి నేను వచ్చేది, విజిటింగ్ కూడా చేయలేకపోతున్నాను. నా కళ్ళి చూడండి, 2 చేతులు ఇదిగో మీకు దండం పెట్టి చెప్తాను, దయచేసి ఆఖరిగా దేవునితో సమాధాన పడండి. మీ పాపం మిమ్మల్ని పాడు చేయకముందే, అది తినివేయకముందే, దేవునికి
నీ హృదయంలో చోటు లేదు అని గ్రహించకుండానే నీ జీవితం పూర్తిగా పాడవకముందే ఈ పై క్రిస్మస్ ఆరాధన చేస్తూ క్రీస్తు ఉన్నాడనుకుంటూ ఏదో భ్రమలో నీ జీవితాన్ని పాడు చేసుకొని పూర్తిగా నిత్య నరకం అనే దేవునికి శాశ్వతంగా దూరమయ్యా నిత్య నరకానికి వెళ్ళకముందే దేవునితో సమాధానపడండి. మీ పాపాన్ని ఒప్పుకోండి, మీ చెడును ఒప్పుకోండి. అయ్యా, నా హృదయంలో నువ్వు లేవు, నన్ను క్షమించు, నీ సిలువను ఆశ్రయిస్తున్నాను, నీ సిలువ రక్తంతో నన్ను కడగండి అయ్యా అని చెప్పండి. ఆ ఒక్క మాట విశ్వాసంతో చెప్పండి. ఇంకెప్పుడు చేయనని చెప్పండి. ఏదైతే చెప్పానో వాటిలో మార్పు చేసుకోండి. కలువరి సిలువలో యేసు కార్చినటువంటి రక్తం నీ ప్రతి పాపాన్ని కడిగి దేవునితో నీకు సమాధానాన్ని కలగజేస్తుంది. అప్పుడు దొరికిద్ది గొర్రెపిల్ల మహోత్సవంలో, ఆ పెళ్లి విందులో నీకు అద్భుతమైన స్థానం. చేతులెత్తి హల్లెలూయా. యేసయ్య కన్నీటి లేక నీ గుండెను మార్చునుగాక. నీ హృదయంలో యేసయ్యకు చోటు దొరుకునుగాక. దేవునితో మీరు సమాధాన పరచబడుతురుగాక. నేడో రేపో యేసు రాబోతుండగా గొర్రెపిల్ల పెండ్లి విందు కనుక పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి మీరందరూ వారసులగుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం. చివరి సమయంలోనికి వచ్చాం. మహా అయితే ఒక పావు గంట ఉంటాం అంతే బిడ్డ. మళ్ళీ సంవత్సరానికి కదా. సంతోషంగా నిలబడండి. పిల్లలు ఎందుకు అటు ఇటు వెళ్తున్నారో నాకు తెలియటం లేదు. దయచేసి పెద్దవాళ్ళు, వాలంటరీగా ఉన్న పిల్లలు వాళ్ళందరినీ తీసుకురండి. బిడ్డలు కూడా ప్రార్థన చేయాలని ఆశ. వాళ్ళందరినీ తీసుకురండి. ఎందుకు వెళ్తున్నారు కనుక్కోండి. నిలబడండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. మీ బైబిల్ కూడా మీ చేతితో పట్టుకోండి అవసరమైతే. ఇంకా నేనేమి సమయం ఎక్కువగా ఏదో ఒక హడావుడి నేను చేయలేను, కానీ దయచేసి కన్నీళ్లతో చెప్తున్నాను, దేవునితో సమాధాన పడండి. కళ్ళు మూసుకోండి అమ్మా. అవి అందరు కళ్ళు మూసుకోండి. ప్రతి వ్యక్తి కళ్ళు మూసుకోండి. ఈ ప్రాంగణంలో నువ్వు ఎవ్వరివైనా దయచేసి అయ్యా, ఇప్పుడు నువ్వు చేసే పని కూడా ఏమి లేదు బిడ్డ. కళ్ళు మూసుకోండి. ఒక్కసారి ప్రభువుని అడగండి. యేసయ్యా, అడగండి. యేసయ్యా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. వీలైతే మీ బైబిల్ పట్టుకుని అలాగే చేతులు పైకెత్తి, మీ బైబిల్ కూడా పైకెత్తండి, ఏం పర్వాలేదు కదా. లేదా ఉట్టి చేతులైనా అలా పైకెత్తండి. కళ్ళు మూసుకొని అందరు అడగండి. అమ్మా, ఒక్క మాట ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు. నా బిడ్డ, నా బిడ్డ, నీ హృదయంలో నాకు చోటు లేదు కదా. ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోతున్నాయి. నన్ను బయటే పెట్టేసి అన్నీ చేసుకుంటున్నావు. నన్ను బయట ఉంచేసి కొత్త బట్టలు అంటున్నావు, కేకులు అంటున్నావు, క్రిస్మస్ క్రిస్మస్ అని పిండి వంటలంటూ ఆటలు పాటలతో ముందుకు వెళ్తున్నావు. నాకు నీ గుండెల్లో చోటు లేదు కదా. ఈ క్రిస్మస్ నాడైనా నీ హృదయంలో నాకు చోటు ఇవ్వమని ప్రభు అడుగుతున్నాడు. తల్లి, సహోదరుడా, ఇంటిలో ఉండి దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియా స్నేహితుడా, పౌలు గారు సమాధాన పరచబడే, దేవునితో సమాధాన పరచబడే సువార్తను మాకు ఇచ్చాడు. సమాధాన పడండి బ్రతిమలాడుతున్నాను అన్నట్టుగా నేను ఈ రాత్రి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఒక అన్నగా బ్రతిమలాడుతున్నాను, ఒక దైవజనుడిగా బ్రతిమలాడుతున్నాను. నీకు నాకు ఏ సంబంధం లేకపోయినా క్రీస్తుని బట్టి బ్రతిమలాడుతున్నాను. నువ్వు దేవునితో సమాధాన పడ్డావా అయ్యా? ఒకవేళ ఈ రాత్రి ప్రభు వస్తే, అంతకంటే పెద్ద మాట నేను వాడలేను, కానీ ఈ రాత్రి యేసయ్య వస్తే నీ చెడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నీ త్రాగుడు ఎక్కడికి తీసుకెళ్తుంది? నీ పేకాట ఎక్కడికి తీసుకెళ్తుంది? నీ వ్యభిచారం ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇది పశ్చాత్తాపంతో ప్రార్థన చేసే సమయం, కానీ అటు ఇటు వెళ్ళే సమయం కాదుగా. పశ్చాత్తాపంతో అమ్మ, నీకు క్రీస్తు కావాలా నీ హృదయంలో? ఒక్కసారి ప్రార్థన చేసుకోమ్మా. సిగ్గుపడద్దు. పెద్దగా అడగండి. యేసయ్యా, అడగండి, అడగండి, అడగండి. యేసయ్యా, పిలవండి. యేసయ్యా, నేను సినిమాలు సీరియళ్ళు చూస్తే, సెల్ ఫోన్లో కాలక్షేపం చేస్తే, మందిరానికి వారానికో నెలకో సంవత్సరానికో వస్తే, అది కూడా సగం సమయం నేను తినేసి వస్తే, ప్రార్థించకుండా బైబిల్ చదవకుండా ఒట్టిపోయినట్టుగా నేను అయిపోతే, అయ్యా, మోసం అని, అబద్ధాలని, లంచాలని, ఇదిగో నీకు దూరం అయిపోయానని నాకు అర్థమైందయ్యా. ఇవన్నీ కూడా నువ్వు లేని దానికి గుర్తు ప్రభు. నన్ను క్షమించు. సంసోను పాపంలో ఉంటే నువ్వు వెళ్ళిపోయావుగా.
యెషయా గ్రంథంలో మీ పాపాలు నీకు నాకు అడ్డం వచ్చినాయి, అందుకే నేను ఏ సహాయం నీకు చేయలేకపోతున్నాను అన్నావు. ఈ క్రిస్మస్ నాడు ఎక్కడో నువ్వు పుట్టావని కాదయ్యా, నా గుండెల్లో నువ్వు ఉదయించాలి. ఒక్క మాట అడిగా, నా గుండెల్లో ఉదయించాలి. నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ వాక్యం కోసం దైవ సేవకురాలు ఒక్క మాట ప్రార్థన చేయబోతున్నారు. ఒక్క మాట అడగండి, యేసయ్యా నువ్వు నాకు కావాలి. ఈ గ్రామంలో మైక్ శబ్దంలో విని అందరూ అడగండి, యేసయ్యా నువ్వు నాకు కావాలి. నీతో నాకు సమాధానం ఉండాలి. తండ్రితో నాకు సమాధానం కేవలం నీ సిలువ ద్వారా జరిగితయ్యా. నువ్వేదో పశువుల తొట్లో పరున్న బాలుడువని మేము అనుకొని అలాగే ఊహించుకోకూడదయ్యా. మా కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, పరమాత్ముడు అయ్యా. నీ రక్తంతో నా పాపాన్ని కడిగాయి, నా హృదయాన్ని నీకు ఇస్తున్నా. దైవజనుడి ద్వారా నువ్వు దూరం అవ్వటానికి ఏ చెడైతే చెప్పావో వాటన్నిటి నుండి నాకు విడుదల కావాలి. వాటన్నిటిలో నేను మారతాను ప్రభు, నాకు విడుదల ఈ ప్రభు అని అడగండి. తప్పకుండా ఈ రాత్రి ప్రభు రక్తం, యేసయ్య రక్తం నీ పాపాన్ని కడిగి దేవునితో నీకు సమాధానాన్ని కలగజేస్తుంది. దేవునితో నీకు సమాధానం కలుగుతుంది ప్రేమ, దేవునితో నీకు సమాధానం కలుగుతుంది. ఆ రీతిగా నువ్వు నిత్య నరకం తప్పించుకొని నిత్య జీవానికి వెళ్తావు. క్రీస్తు నీ హృదయంలో ఉదయించునుగాక. నీ హృదయంలో క్రీస్తు ఉదయించునుగాక. నీ హృదయం దేవునికి ఒక ఆలయంగా మారునుగాక. ప్రార్థన చేసుకున్న ఎంతమంది నా గుండెల్లో యేసు కావాలి, యేసయ్య నా హృదయంలో ఉండమని ఎంతమంది ఆహ్వానిస్తున్నారో వారందరూ కుడి చేతులు ఆకాశం అయిపోతండి. ఒక్క మాట పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, సమస్తాన్ని చేయుటకు శక్తి కలిగిన నా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయం, ఈ మొట్టమొదటి సెమీ క్రిస్మస్ ఆరాధనలో మీ సేవకుల్ని నిలబెట్టి అమూల్యమైన వర్తమానం మాకు బోధించినందుకు వందనాలయ్యా. మీరు మాతో ఉన్నారు అనుకుంటానే ప్రభా, 2024 నాయన క్రిస్మస్ ఆరాధనలు వెళ్ళిపోయినాయి ప్రభా, కానీ చాలామంది హృదయాల్లో మీరు లేరు నాయన. మిమ్మల్ని బయట పెట్టే క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి ప్రభా. మీ పేరిట మేము అన్ని వేడుకలు చేసుకుంటున్నాం, కానీ మీరు మాకు దూరంగా ఉన్నారని మేము గ్రహించలేకపోయాం ప్రభా. ఈ రాత్రి ప్రభా, మనోనేత్రాలు తెరవబడినట్లు ప్రభా, మీ సేవకుల్ని నిలబెట్టి మీరు లేకపోవటానికి గల సూచనలు చాలా మీరు మాకు తెలియజేశారయ్యా. అవన్నీ కూడా మా హృదయాల్లో ఉన్నాయి నాయన. దయచేసి మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని బయట పెట్టి మేము బ్రతుకుతున్నాం క్రైస్తవులు అని చెప్పుకుంటూనే నీ నామానికి అవమానకరంగా మేము బ్రతుకున్నాం అయ్యా, మమ్మల్ని క్షమించు అని ఎంతమంది బిడ్డలైతే వాక్యానికి లోబడి పశ్చాత్తాపడ్డారో వారందరికీ సంపూర్ణమైన మార్పు కలుగునుగాక. ఈ రాత్రి ప్రతి బిడ్డ హృదయము తెరవబడునుగాక. విన్న వాక్య ప్రకారం ప్రతి జీవితం మారునుగాక. ఈ రోజే ప్రభు వాళ్ళ హృదయాల్లో మిమ్మల్ని ప్రభువుగా ప్రతిష్ఠించుకొందురుగాక. ప్రతి చీకటి బ్రతుకు వెలుగుమయంగా మారునుగాక. ప్రతి గుండెల్లో మీరు ఉదయించుదురుగాక. గొప్ప వెలుగుతో ఇక్కడ నుండి బిడ్డలు సంతోషంగా తిరిగి వెళ్ళుదురుగాక. ఈ రోజు మొదలుకొని ప్రతిరోజు ప్రభా మిమ్మల్ని హృదయంలో కలిగి ఉండే కృప దయచి ప్రతి చెడు నుండి విడుదల కలుగునుగాక. ప్రతి పాపం నుండి విడుదల కలుగునుగాక. ప్రతి అవినీతి నుండి విడుదల కలుగునుగాక. ప్రతి దుష్కార్యము నుండి ప్రతి బిడ్డకి విడుదల కలుగునుగాక. విన్న వర్తమానం మా జీవితాలకి వెలుగుమయంగా మారునుగాక. మా బ్రతుకులకి మార్పు కలగ చేయునుగాక. రైట్ శబ్దంలో ఎంతమంది అయితే నీ మాటలు అంగీకరించారో వారందరికీ రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయండి. ప్రతి గుండెల్లో మీరు ఉదయించుదురుగాక. ఒక రోజుకి చిలుకూరు గ్రామం మీదని గొప్ప వెలుగు ప్రకాశించునుగాక. అందరి హృదయాల్లో మిమ్మల్ని ప్రభువుగా ప్రతిష్ఠించుకొందురుగాక. అతి కృపా దీవెన కూడి వచ్చిన ప్రతి బిడ్డకి మాకు మీరు దయచేయమని, దైవజనులు బలపరిచి ఇంకా అమూల్యమైన వర్తమానాలు పెట్టి మాతో మీరు మాట్లాడమని నజరేయుడును శక్తి కలిగిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.